తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఈ చివరి పాదంలో ఏం చెప్పారంటే, నిరంతరం హృదయే యహ ధ్యాతి తస్య శుభ మంగళ భవతి అనంటే, ఎప్పుడైతే ఎవరైతే యోగులు అందరూ ఎవరు ధ్యానం చేస్తే వాళ్ళు యోగులు, ఆ యోగులందరూ ఎవరైతే యోగులు వీళ్ళు గణపతిని హృదయంలో ఉంచుకొని హృదయాన్ని మందిరంగా భావించి ఆ మందిరంలో గణపతి ఉంటున్నాడని ధ్యానిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఎటువంటి అడ్డంకులు ఉండవు. సర్వదా ఎక్కడ వెళ్ళినా వాళ్ళు విజయులే అవుతారు. ఏ పని మొదలుపెట్టినా సరే వాళ్ళు విజయం పొందుతారు అనేది. నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఎవరైతే యోగుల హృదయాల్లో నర్తనం చేస్తాడో గణేశుడు, అటువంటి గణేశుని నేను ధ్యానం చేస్తున్నాను. నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. నేను ధ్యానిస్తున్నా, సంతతం ఎప్పుడు చూసినా ధ్యానిస్తాను. ఓ భగవంతుడా, నాకు ఎప్పుడూ నిన్ను ధ్యానించే శక్తి నీవు అని ప్రార్థిస్తున్నారు. ఈ గణేశ పంచరత్నాన్ని ఆదిశంకరాచార్యులు వారు చేసిన గణేశ పంచరత్నాన్ని స్తోత్రం చేస్తే ఏం లాభం కలుగుతున్నది చివరి పాదంలో చెప్తున్నారు. చివరి శ్లోకంలో అది ఫలశ్రుతి అంటారు. అంటే ఫలితం ఏం దక్కుతుంది అనేది చెప్తున్నారు. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం. అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిం అభ్యుపైతి సోచిరాత్. సమాహితాయురు అష్టభూతిం అభ్యుపైతి సోచిరాత్. ఎప్పుడైనా సరే ఆరోగ్యంగాను శక్తివంతుడుగాను అభ్యుపైతి సోచిరాత్ ఎల్లకాలము యువకుడుగా ఉంటాట. కనీసం శరీరంగా కాకుండా మానసికంగా యువకులుగా ఉంటారు. అది చాలా ముఖ్యం. మానసికంగా యువకులు అయితే ఆరోగ్యం తప్పనిసరిగా రక్షింపబడుతుంది. ఎన్ని రోగాలు వచ్చినా ఏ రోగాలు వచ్చినా మనకి ఉండవు, ఎక్కువ కాలం ఉండవు. రావు, వస్తే ఎక్కువ కాలం ఉండవు. అందుకని మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం. అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిం అభ్యుపైతి సోచిరాత్. ధన్యవాదాలు అండి. నమస్తభాయ్. థ్యాంక్ యూ అండి రామనారాయణ గారు. ఒక సైంటిస్ట్గా ఉండి తన వృత్తిని తన ప్రవృత్తిని కూడా ఎక్కడ ఎలాంటి అవకాశాలు వచ్చినా కానీ తనకు వచ్చిన జ్ఞానాన్ని నలుగురు పంచాలన్న ఉద్దేశంతో ఎంత ఉత్సాహంగా ఈరోజు పాటలు పాడారు. కుమారి గారు. ఆత్మోన్నతి తెలిపిన గురువు, ధ్యానమును నేర్పిన గురువు, జనులందరి దైవము పత్రిజీ. విశ్వశక్తి తెలియచేయగా ధ్యాన మార్గమందజేసిన మహోన్నత రూపము పత్రిజీ. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. శ్వాసలోని సకలముందని వివరించెను ఆత్మ ఉన్నతి, అంతరాలు లేని అద్వైత మార్గముసిగి ఇతడు. వీధి వీధి గ్రామమందున ధ్యాన యోగ వెలుగు నింపగా ఆధ్యాత్మిక కాంతి ధారలే భువిన నింపెనితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. కులమతాలు అసలు లేవని, పేద ధనిక భేదమేదని అందరికీ ఆధ్యాత్మికమును బోధ చేసినాడు. పరిమితులే అసలు లేవని అపరిమితపు జ్ఞాన కాంతిని సకల జనులకు అందించిన మైత్రేయ బుద్ధుడితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. మౌనముగా మనసు నిలుపమని, శ్వాసపై ధ్యాస ఉంచమని ఆత్మజ్ఞానమూల సూత్రమును బోధ చేసినితడు. ప్రతి జీవుడు దేవుడే అని ధ్యానముతో తెలుసుకోమని దివ్య బోధ జనుల కొసగిన బ్రహ్మజ్ఞాని ఇతడు. పత్రిజీ మహాగురు పత్రిజీ,
పత్రిజీ మా గురు పత్రిజీ. థ్యాంక్స్ అండి. వీళ్ళు కుమారులను ఎవరు పిలుస్తాం మనం? చిన్న గుణాలు పిలుస్తాం. కుమారి, లక్ష్మీ కుమారి, చిన్న పిల్లలు ఇద్దరు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. హలో, నేను ఇప్పుడు ఫస్ట్ టైం అండి స్టేజ్ ఎక్కడం. ఎలా చెప్తానో కూడా తెలియదు నాకు, క్షమించండి తప్పులు ఏమైనా ఉంటే. ఇది మనసుకు సంబంధించిందండి. ఇది విద్యానంద ప్రకాశ స్వాముల వారు చెప్పారు పాట, మానస బోధ. సంసార సాగరమున దిక్కుతోచకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదముల బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోబోయి మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలుగక దుఃఖించుచున్నావు మనసా, నర జన్మ మందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు బాపుకో మనసా. సంసారమందలి అల్ప సుఖమును చూచి మురిసిపోవగనేల మనసా, ఆనందముగతోచు విషయ భోగములన్నీ మూనాల ముచ్చటే మనసా. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా, పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. రామ రామాయణచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, పరమ పావనమైన దావనామము చే పాపమంతయు తొలగు మనసా. కోటికిని పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా, దాన ధర్మము లేక దాచిన సొమ్మంతు పరుల పాలైపోవు మనసా. జగతిలో నున్నట్టి దేహంబులన్నీయో నీ యొక్క రూపాలే మనసా, సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగియుండుము మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించమోకుము మనసా, ధర్మ కార్యాలను దైవ కార్యాలను వెనువెంటనే చేయి మనసా. జడమైన దేహము జడమైన సిద్ధం నీ స్వరూపము కాదు మనసా, సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. చావు పుట్టుకలన్నీ పంచభౌతికమైన దేహానికే ఎగును మనసా, నిత్య శుద్ధంబైన పంచం నీవని జన్మాదులే నీవు మనసా. కనిపించినది ఎంత కాల గర్భమునందు నాశంబునందును మనసా, నాశమేమియులేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలుసుకో మనసా. విశ్వమండల ఆత్మ యొక్కటే కాని రెండవది లేదో ఈ మనసా, నీకంటే వేరుగా మరొకటి లేదని తెలిసి ధైర్యము నందు మనసా. ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి దృశ్య భావన వీడు మనసా, దృశ్యంబులేనట్టి సద్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనతా. అనుభూతి పడసిన సద్గురుతమునికై బాగుగా వెతకుము మనసా, గురుపాదముల చేరి ఆత్మానుభూతికై ధ్యానంబు సలుపుము మనసా. ఋషులు పొందిన శాంతి కల్గున నాకని సంపయింపకపోయి మనసా, అభ్యాసవసమున సర్వులకు మోక్షంబు సమకూరు ధరలోన మనసా. ఇది చాలా పెద్ద పాట అండి, 108 శ్లోకాలు ఉంది, అందుకని ఇంతవరకు విరమిస్తున్నామండి. చెప్పిన టైంకి మైక్ ఇచ్చారు, చాలా సంతోషం. అందరికీ పాడాలని అవకాశం రావాలి, పాడాలని కోరుకుంటుంది కదా. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నిన్నటి కానీ వాళ్ళు చాలామంది లైన్లో ఉన్నారు, కానీ సమయం చాలా తక్కువ ఉంది. ముగ్గులు ఎంతమందికి వస్తాయండి? చేతులు ఎత్తండి. రథం ముగ్గు ఎంతమందికి వస్తుంది? అది వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండవచ్చు ఎక్కడి వరకు అయినా సరే. ఇప్పుడు అలాంటిదే పాట.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పాట పాడినంత అది చాలా ఉంది, దాదాపు 28 నిమిషాల పాటనంట అది. కాకపోతే మనం ఓన్లీ 2 నిమిషాలు ఇస్తున్నాం కాబట్టి మేడం కుమారి గారికి మరొకసారి గట్టి క్లాప్స్ అండి. ఫ్రెండ్స్, ఆంజనేయులు నిజాల్పూర్ మహబూబ్నగర్ నుండి వచ్చారు ఒక చిన్న పాట పాడడానికి. కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాసే మరి ఈ ధ్యానము పరమార్థము, ఇంతకన్నా వేరే దరి చూస్తే మరి వ్యర్థము వృధా ప్రయాసము. నిన్ను నీవు తెలుసుకో, దీపమై వెలిగిపో, ఆ వెలుగుతూ ఆవని వెలిగించు నీవే మరి. కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాసే మరి ఈ ధ్యానము పరమార్థము, ఇంతకన్నా వేరే దరి చూస్తే మరి వ్యర్థము వృధా ప్రయాసము. సర్వవ్యాపితం సమగ్ర శాశ్వతం సురక్షయానమే కదయీ ధ్యానం, కర్మనాశనం ప్రశాంత సంచితం ప్రహారి కవచమే సదయీ ధ్యానం, సన్మార్గనవ జీవనం సాధించడం అవసరం, దుర్మార్గమని శాసనం తొలగించడం ఆశయం. అహింసయే వెన్నెల, హింసే కథ సంఖ్యల, అది తెలిసిన కనుడై నివసించు అదే సరి. కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాసే మరి ఈ ధ్యానము పరమార్థము, ఇంతకన్నా వేరే దరి చూస్తే మరి వ్యర్థము వృధా ప్రయాసము. ధ్యాన సాధనం జగత్తు కేవలం, అందిపుచ్చుకో అమితానందం. జనన మరణము అను కథకు అర్థము, దొరకబట్టుకో అది నీ సొంతం. దైవత్వ సంయోగమే జరిపించు అభ్యాసము, మూఢాత్ముడను వాక్కునే కరిగించు అది శూన్యము. ప్రజాహిత కార్యము అదే కదా అందము, అందరికీ చెబుదాం పద ధ్యానం మనందరం. కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాసే మరి ఈ ధ్యానము పరమార్థము, ఇంతకన్నా వేరే దరి చూస్తే మరి వ్యర్థము వృధా ప్రయాసము. నిన్ను నీవు తెలుసుకో, దీపమై వెలిగిపో, ఆ వెలుగుతూ ఆవని వెలిగించు నీవే మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ. భద్రాచలం నుండి వచ్చేసిన శ్రీనివాస్ గారు, మాస్టర్ గారు అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో తన వంతుగా శాకాహార ర్యాలీలు, ఎక్కడైనా కానీ సప్తాహాలు, చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నా తన వంతుగా ఉద్యోగం చేస్తూ కూడా ఎన్నో కార్యక్రమాల్లో శ్రీనివాస్ గారు స్రవంతి గారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉచ్ఛేదపరుస్తున్నారు. ఒక 2 నిమిషాలు వారి యొక్క మాటలు విందాం. పత్రేజీ ధ్యాన మహా యజ్ఞానికి ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారాలండి. నా పేరు శ్రీనివాసు, భద్రాచలము. నేను మెడిటేషన్లోకి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. మెడిటేషన్కి వచ్చిన తర్వాత అంతా నా లైఫ్ అంతా చాలా అద్భుతంగా ఉందండి. సరైన జీవన విధానం ఎలాగా ఉండాలి, సరైనటువంటి ఆహారము, ఇవన్నీ కూడా నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నానండి. వచ్చిన తర్వాత నేను మా ఇంటి మీద పిరమిడ్ కట్టాను. అట్లనే అందరికీ కూడా ధ్యానం చెప్పడం, శాకాహార విశిష్టత గురించి చెప్పడం, ఎన్నో ర్యాలీలు చేసామండి భద్రాచలంలో. దగ్గర భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలు దగ్గర 276 గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా మేము ప్రతి ఆదివారము 2 గంటల సేపు వెళ్ళి అందరికీ ధ్యానము, శాకాహార విశిష్టత, అందరినీ ధ్యానాలుగా మార్చడము, ప్రతి దగ్గర సెంటర్లు ఓపెన్ చేయడము, పిరమిడ్లు కట్టించడము, మా
మా చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో 250 దాకా పిరమిడ్లు వచ్చాయండి. అందరూ కూడా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మేము ప్రతి నెల పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ప్రతి ఆదివారము సాయంత్రము 5 గంటల నుంచి 7:30 వరకు మెడిటేషన్ కూడా పిరమిడ్లో జరుగుతున్నాయండి. అలాగే పత్రిక గారి సంకల్పంలో దేవాలయాలే ధ్యానాలయాలుగా ప్రతి గుళ్ళో కూడా మేము ధ్యానం కూడా అందరికీ కూడా చెప్తున్నామండి. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ వీళ్ళు ఇంత గొప్పగా మనకి రాజేష్ అన్న గారు, లక్ష్మి గారు, చంద్రశేఖర్ అన్న గారు ఇంత అద్భుత అవకాశాన్ని ఇచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులము. అందులో పిఎస్ఎం భాగ్యనగర్లో ఇంత నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టడం చాలా గొప్ప విషయం. ఇంత ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళు గట్టిగా మనం క్లాప్స్ కొడదాం మాస్టర్స్, ఇంకా గట్టిగా. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం అంటే మనకి ప్రతి సంవత్సరం జరిగే 11 రోజుల ఉత్సవం ఇక్కడ 7 రోజుల ఉత్సవంగా చేశారు. ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్స్ అందరికి కూడా మనము ధన్యవాదాలు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు భద్రాచలం రావడమే మాకు అదృష్టము. థ్యాంక్ యూ. అమ్మా గిట్రా, ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నందన. తిన్నావా? అన్నం తిన్నావా? తిన్నా. ఏం నచ్చింది నాకు? నీకేం నచ్చింది? బిర్యానీ. కర్రా, నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? అక్కడ చూడు. తిన్నా. ఏం తిన్నావు? పప్పు. పప్పు ఒకటే తిన్నావా? ఓకే, పప్పు బిర్యానీ కాంబినేషన్. ఈరోజు పప్పు బిర్యానీ కాంబినేషన్ సొనాలి అండ్ నందన ఒక చిన్న పాట మీద డ్యాన్స్ చేయబోతున్నారు. ఏం నమశివాయ పాట మీద డ్యాన్స్ చేయబోతున్నారు. మన అందరం కూడా ఈరోజే పైమాల ఫస్ట్ రోజు చేరారు. ఈరోజు 3 గంటలకు జరగబోయే పైమా కార్యక్రమంలో వీరు ఈరోజు ఫస్ట్ కార్యక్రమం కాబట్టి వీరిని అభినందిస్తూ ఒక చిన్న డ్యాన్స్ చూద్దాం మనము. చెడుత తదిగిన్నతం తదిత్తనా చెడుతే తదిగిన్నతం తగజిగిచ్చడు తదిగిన్నతం సమానాధిక రహితాయ శాంతాయ స్వప్రకాశాయ సమానాధిక రహితాయ శాంతాయ స్వప్రకాశాయ ప్రమోద పూర్ణాయ భక్తౌక పాలనాయ ప్రమోద పూర్ణాయ
గిట తక తదిగిడతం తక తదిగిణతం తదిగిణతం దిగిణతం గిణతం మందహాస వదనారవింద సుందరాయ మందహాస వదనారవింద సుందరాయ మందహాస వదనారవింద సుందరాయ మందహాస వదనారవింద సుందరాయ యోగి బృంద ఆనందితాయ శత్రుభీకరాయ బృంద ఆనందితాయ శత్రుభీకరాయ హిందూ సూర్యాగ్నినేత్రాయ వందిత ప్రమదానాదాయ హిందూ సూర్యాగ్నినేత్రాయ వందిత ప్రమదానాదాయ నందివాహనాయ పోషిత బృందారకాయ హర హర నందివాహనాయ పోషిత బృందారకాయ హర హర నమ శివాయ తే నమో భవాయ హర హర నమ శివాయ తే నమో భవాయ హర హర నమ శివాయ తే నమో భవాయ హర హర గణత దిన్ గణత జనుదం గణత దిన్ గణత జనుదం జను గణత జనుద గణత దిన్ గణత జనుదం గణత జనుద గణత జనుద గణత దిందత గణత దిందదం గణత జను గణత జనుద గణతం తదిన్ గణత జనుదం ఉండండి. థ్యాంక్ యూ అండి. చిన్నారులు నిజంగానే పైమాల ఈరోజు చేరారు. బిర్యానీ పప్పు సొనాలి నంది నందన ఈరోజు చక్కని పర్ఫార్మెన్స్. పైమాల చేరిన రోజే ఈరోజు ఆల్రెడీ 3 గంటల నుండి పైమా కార్యక్రమంలో ఈరోజు నాంది ఫస్ట్ మన మధ్యాహ్న కార్యక్రమంలో గణపతితో స్టార్ట్ అయింది. శివుడితో ఈ మధ్యాహ్నం 1.5 అవర్ కార్యక్రమం క్లోజ్ అయింది. నెక్స్ట్ ఓవర్ టు ఓయు రాము గారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి చిన్నారులకు. చాలా చక్కగా అభినయించారు. ఇప్పుడు కూడా అమ్మాయి ఇంకా ఆడాలనే ఉంది, కాకపోతే నా దగ్గర టైం లేదు. మళ్ళీ ఒకసారి ఆడిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రాముగారు, మనకి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూత్ అంటేనే రాము అనే ఒక బిరుదు వేసుకున్న రాము గారికి నిజాలాపురంలో ఒక మంచి పిరమిడ్ ఏర్పాటు చేసుకొని ఆ మహబూబ్నగర్కి ఒక వన్నె తెచ్చిన రాము అర్చన గారికి అసలు గట్టి క్లాప్స్ అండి. వీరి ద్వారా ఓయూలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమము, యూత్కు వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ను, యూత్ ఏ విధంగా పెడదారిన పడకుండా ఈ ధ్యానంలో ఉంటే వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చో ఎన్నో యూట్యూబ్లో రాముగారి క్లాసులు విన్నాయి. కాబట్టి వారందరూ కూడా యూత్కు మంచిగా ఉపయోగపడే కార్యక్రమాలు. ఒకసారి గట్టి క్లాస్ కొడదామండి వీరికి ఇద్దరికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆత్మబంధువులందరికీ శుభాభివందనాలు. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 7 రోజుల పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం జ్ఞానయజ్ఞం ఈ ట్రస్ట్ వల్ల ఎంత కృషి జరిగిందో ఇక్కడ ధ్యాన మహాచక్రానికి ఏమాత్రం తీసిపోకుండా ఇంత పెద్ద మహానగరంలో నడిబొడ్డున ఈ కార్యక్రమం చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ.
పత్రిజీ ఎటువంటి వాళ్ళని తయారు చేశారనేది పిరమిడ్ మాస్టర్లను చూస్తుంటే తెలుస్తుంది మనకి. సో ఈరోజు నేను ఏ క్లాసు చెప్పడానికి రాలేదు, జస్ట్ మా ఇద్దరి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాము. జస్ట్ మా జర్నీ పిరమిడ్ సొసైటీతో పత్రి గారితో మా ప్రయాణం ఏంటి, యూత్ గురించి చెప్పారు, యూనివర్సిటీ గురించి చెప్పారు, యూనివర్సిటీలో మేమేం చేశాము అనేది మా ఆత్మ ప్రయాణాన్ని పత్రి గారితో జర్నీ గురించి చెప్తాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు లక్ష్మీ మేడం, ధూళిపొడి, తర్వాత పూలా రాజేశ్వరి గారికి, మిగతా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా పేరు రాము, మాది మహబూబ్నగర్ జిల్లా, స్మాల్ విలేజ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. మహబూబ్నగర్ జిల్లా అంటేనే లేబర్ దానికి ప్రసిద్ధి, పంటలు పండవు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్ని కష్టాల నుంచి వచ్చాము. బట్ ఆ జర్నీలో ఉన్నప్పుడు, అక్కడ ఆ గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి నా లోపల ఆధ్యాత్మికత అనేది ఉండేది. చిన్నప్పుడే మా ఇంట్లో రామాయణం, భాగవతం, భగవద్గీత, మహాభారతం ఇలాంటి పుస్తకాలన్నీ ఉండేవి. మా నాన్నగారు చదివేవారు. ఆ పుస్తకాలన్నీ నేను చిన్నప్పుడే చదివేవాడిని. మా పొలం దగ్గర కూర్చొని, ఆ చెట్ల కింద కూర్చొని చదివేవాడిని. నేను ఎక్కువ అందరితో కలిసేవాడిని కాదు. నా ప్రపంచం అంతా పుస్తకాల ప్రపంచం. నాకు నేర్పించిందంతా కూడా పుస్తకాలే. ఆ రామాయణము, మహాభారతం చదివిన తర్వాత అందులో నాకు 2 పాత్రలు బాగా నచ్చినాయి. ఒకటి హనుమంతుడు, రెండవది శ్రీకృష్ణుడు. హనుమంతుడు ఎందుకు నచ్చిండు అంటే చక్కగా గాల్లో ఎగిరిపోతాడు, మాయమైపోతాడు, శరీరాన్ని ఏదంటే అది చేస్తాడు, సూపర్ మ్యాన్. ఇండియన్ సూపర్ మ్యాన్ ఎవరంటే హనుమంతుడు. నాకు అలా కావాలనిపించేది. నాకు ఎవరైనా గురువు ఉంటే ఇవన్నీ విద్యలు నేర్పిస్తే నేను కూడా అలా ఎగిరిపోవాలి, అంత శక్తివంతుడిగా కావాలి అనిపించేది. మరి శ్రీకృష్ణుడు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇంకేదో ఆలోచించుకోకండి. శ్రీకృష్ణుడు ఎందుకంటే జీవితాన్ని అతను పక్కన పెట్టడు, అన్నీ చేస్తాడైనా. జీవితంలో ఉన్న ప్రతి ఆనందాన్ని, రాజకీయంలో ఉంటాడు, కత్తి పడతాడు, ఫ్లూటు పడతాడు, డ్యాన్స్ చేస్తాడు, రాజకీయం చేస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు, గురువుగా ఉంటాడు, యోగిగా ఉంటాడు, యోగీశ్వరుడిగా ఉంటాడు, ఏదైనా చేయగలడు. అన్ని సమగ్రమైన జీవితం శ్రీకృష్ణుడు. ఈ 2 పాత్రలు చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను జీవిస్తే వీళ్ళలాగే జీవించాలి, అయితే ఇలాగే తయారవ్వాలి అని అప్పటి నుంచే పడింది. కానీ మరి ఎవరు నేర్పిస్తారు? స్కూల్లోనే, డిగ్రీనా, ఇంటర్మీడియట్లా, పీజీలా ఎక్కడా నేర్పారు. నాది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, డబల్ పీజీ కంప్లీట్ అయ్యింది. కానీ ఎక్కడ ఈ సబ్జెక్ట్ నేర్పించలేదు. ఈ క్రమంలో నేను పుస్తకాలు చదువుతూ శక్తివంతుని కావాలంటే ఏం చేయాలనే క్రమంలో ఒక 5 years పాటు హిప్నాటిజం ప్రాక్టీస్ చేశాను. ఆర్ఎస్ఎస్లో 6 years పాటు ఉన్నాను. రకరకాల మంత్రశక్తులు, క్షుద్రశక్తులు, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, ఇంద్రజాల, మహేంద్రజాల ఇలాంటి పుస్తకాలన్నీ ఊరికే చదివేది. అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేసేవాడిని. సిద్ధనాగార్జున తంత్రయోగం అని చెప్పి. ఎలా ఉండేదంటే నా మైండ్ సెట్ అంతా ఈ భౌతిక ప్రపంచం మీద నా ధ్యాస ఉండేది కాదు. నేను శక్తివంతుని కావాలి, నాకు ఒక గురువు కావాలి, ఈ విద్యలన్నీ నేను నేర్చుకోవాలి, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవంలోకి తెచ్చుకోవాలనుకునేవాడిని. ఈ పుస్తకాలు చదువుతున్న క్రమంలో నాకు మానసిక శక్తి అని ఒక బుక్ దొరికింది. దాంట్లో సూక్ష్మ శరీరం గురించి ఒక చిన్న లైన్ ఉందన్నమాట. ఈ సూక్ష్మ శరీర ప్రయాణం మీకు వస్తే గనక ఈ భూమండలమే కాదు, గ్రహాల అన్నిట్లలోకి వెళ్ళి మీరు తిరిగి రాగలరు, ఏ లోకానికైనా ప్రయాణించవచ్చు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడవచ్చు, మీరు ఏమనుకుంటే దాన్ని సృష్టించుకోవచ్చు, క్షణకాలంలో ఏ పుస్తకాన్నైనా చదవచ్చు. చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా 3 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్న పుస్తకాల సెంటర్లు అన్నీ తిరిగాను, మహబూబ్ నగర్లో తిరిగాను. ఎక్కడా బుక్ దొరకలేదు. ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి చెప్పట్లేదు ఎవరు. అప్పుడు 2000 సంవత్సరంలో, అంటే 24 సంవత్సరాల క్రితం, మహబూబ్ నగర్లో ఒక న్యూస్ పేపర్లు అమ్మే ఒక బుక్ షాప్లో చిన్న బుక్ దొరికింది. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. పత్రిజీ గారి యొక్క మొట్టమొదటి బ్యాచ్
ధ్యానం చేసి కర్నూల్లో పొందిన అనుభవాలన్నీ అందుట్లో ఉన్నాయండి. ఆ అనుభవాలు అన్న పుస్తకం, ఆ పుస్తకాన్ని ఆ రోజు నైటే మొత్తం చదివాను. ఆ బుక్ ఎందుకు కొనుక్కున్నానంటే వెనకాల ఉందన్నమాట, సూక్ష్మ శరీర యాత్రల్లో శిక్షణ, ఆస్ట్రల్ ట్రావెలింగ్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అని. 3 సంవత్సరాల నా కళ ఫలించిన రోజు. ఆ తక్షణం ఆ బుక్ కొన్నాను. ఆ నైటే దాంట్లో ఉన్న ధ్యాన పద్ధతి నేర్చుకున్నాను. మా ఫ్రెండ్కు మెడిటేషన్ టీచింగ్ చేశాను. మా ఊర్లో టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటి నాకు వచ్చిన లాభం ఏంటంటే 6 సంవత్సరాల నుంచి నాకున్నటువంటి భయంకరమైన నడుము నొప్పి, టార్చర్ పడ్డాను, నరకం చూశాను. ఆ నడుము నొప్పి విదిన్ 30 డేస్లో కంప్లీట్గా మాయమైపోయింది నాకు ధ్యానం ద్వారా. నేను వచ్చింది ఆరోగ్యం కోసం కాదు, సూక్ష్మ శరీరం కోసం వచ్చాను. కరెక్ట్ 20 రోజులకు ఫోన్ వచ్చింది, పత్రి గారు మానస సరోవరం నుండి కర్నూలుకు వస్తున్నారు అని. ఎప్పుడు చూడలేదు, బుక్లో చూశాను అంతే. అక్కడికి వెతుక్కొని వెళ్ళాను. వెళ్ళిన వెంబడే పత్రి సార్ కన్నా నాకు కాన్సెప్ట్ అంతా నేను సూక్ష్మ శరీరంతోనే బయటికి రావాలి, నా ధ్యాస అంతా దాని మీదే ఉంది. తిండి తిప్పలన్నీ మానేసి పరిగెత్తుకొని పోయి ఆ కింగ్స్ చామర్ మీద పడుకొని ధ్యానం చేశాను. వితిన్ 10 నిమిషాల్లో, వితిన్ 10 మినిట్స్లో నా శరీరంలోంచి ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చేసి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మొట్టమొదటి నా ఎక్స్పీరియన్స్. నేను ఏదైతే 3 సంవత్సరాల క్రితం చదివానో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అక్కడ. ఇంకా అక్కడి నుంచి నాకు పత్రి గారు నా గురువుగా నేను అనుకున్నాను. ఆయన చెప్పిన ప్రతి పుస్తకం చదవడం, ఆయన చెప్పిన ధ్యాన ప్రచారం, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ప్రచారము, 5 ఫింగర్ కాన్సెప్ట్ని బ్యాలెన్స్ చేస్తూ పౌర్ణమి ధ్యానాలు, సామూహిక ధ్యానాలు, మ్యూజిక్ మెడిటేషన్లు, ప్రకృతిలో ధ్యానాలు, ఇవన్నీ చేస్తూ ప్రతి పౌర్ణమికి 3 రోజుల పాటు కర్నూలుకి వెళ్ళి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఎన్నో అనుభవాలు వచ్చాయి నాకు. సూక్ష్మ శరీరాలు అయితే అనుభవాలు అయితే కొన్ని వేల సార్లు వచ్చాయండి నాకు. లోప్సాంగ్ రంప పుస్తకం చదివి నేను ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎలా చేయాలనో బాగా స్టడీ చేసి 21 రోజుల ధ్యాన దీక్ష తీసుకున్నాను బెంగళూరులో. 14 గంటల పాటు రోజు ధ్యానం చేసేవాడిని. ఆ 14 గంటల ధ్యానంతో నాకు బాగా ఆస్ట్రల్ ట్రావెలింగ్ మీద గ్రిప్ వచ్చింది. ఇక నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు సూక్ష్మ శరీరంతో బయటికి రావడం, గోడల్లోంచి దూసుకొని పోవడం, గాల్లో ఎగరడం, నీళ్ళ లోపలికి దూసుకొని పోవడం, ఇలాంటి అన్ని ప్రాక్టికల్స్ చేసేవాడిని నేను. ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ని, దేన్ని నమ్మను నేను. ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ మై సింగ్. అలా ధ్యానంలో నాకు అన్ని రకాల లాభాలు వచ్చినాయి. ధ్యాన ప్రచారం కూడా కొనసాగుతుంది. 2010లో ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఒక మెసేజ్ వచ్చింది నాకు, 40 రోజులు ఉస్మానియా యూనివర్సిటీలో ధ్యాన క్లాసెస్ పెట్టు అని. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ నేను చెప్తే ఎవరింటారు, డౌట్ నాకు అది. కానీ మెసేజ్ వచ్చింది, చలో స్టార్ట్ చేసాం. పేపర్లు, పాంప్లెంట్లు అప్పుడు అవన్నీ లేవు. ఒక వైట్ పేపర్ తీసుకొని అతికిచ్చి దాని మీద రాసి అన్ని హాస్టల్స్ దగ్గర అతికిచ్చాం, మెస్సుల దగ్గర. ఎంత మిరాకిల్ అంటే 500 మంది విద్యార్థులు వచ్చి 5 గంటలకు అక్కడ కూర్చున్నారండి. నాకు అప్పుడు అర్థమైంది, ఉండాల్సింది స్టామినా కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, డబ్బు కాదు, ఆహార వ్యవహారాలు కాదు, ఏది కాదు, ధ్యాన శక్తి కావాలి. ఎవరైనా మన ముందు కూర్చుంటారు, యోగేశ్వరుని చుట్టూ కోటీశ్వరులు వచ్చి కూర్చుంటారు అనే విషయం నాకు అక్కడ అనుభవంలోకి వచ్చింది. సో అప్పటి నుండి 10 సంవత్సరాల పాటుగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిసారి 2 సార్లు 41 రోజుల పాటు 41 టాపిక్స్ మీద ధ్యానం క్లాసెస్ కండక్ట్ చేసేవాడిని సైంటిఫికల్గా. మొన్న కరోనా వచ్చినప్పుడు ఎన్లైట్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాము. 21 డేస్, కర్మ సిద్ధాంతము, మైండ్ ప్రోగ్రామింగ్, సంకల్ప శక్తి, అతీశ ప్రజ్ఞావేదము, ఇలాంటి ఎన్నో, భగవద్గీత, ఇలాంటి అన్నిటి మీద కోర్సెస్ చేశాము. ఇవాళ కరోనా టైంలో పత్రి గారు ఇచ్చినటువంటి యూత్కి ఇచ్చిన ఒక మెసేజ్ పట్టుకొని మేము ఒక అడుగు ముందుకేసాం. ఆశ్రమాలు మీరు మీకోసం మీరు ఇల్లు కట్టుకోకండి, ఆశ్రమాలు నిర్మించండి. ఎందుకంటే మీకోసం మీరు ఇల్లు కట్టుకుంటే మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ భార్య పిల్లలు మాత్రమే ఉంటారు. కానీ ఆశ్రమం కడితే అందరికీ పనికొస్తుంది. ఆ ఒక్క మెసేజ్ నాకు ఎక్కడో అనిపించింది. ఎస్, పత్రి గారికి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మిగిలిన వాళ్ళందరికీ పంచాలంటే ఒకే ఒక్క దారి నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న 3 ఎకరాల పొలాన్ని ఆశ్రమం కోసం రాసి చేశాను. 3,000 రూపాయలతో ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది, ధ్యాన ధర్మ ఆశ్రమం.
ఏ ప్లాను లేదు, ఇంట్లో అప్పులు, జాబ్ లేదు, ఏ ప్రణాళిక లేదు. కానీ గమ్మత్ ఏంటంటే పిరమిడ్ మాస్టర్ దగ్గర ఏ ప్లాన్ ఉండదు, ముందు చూపు ఒకటే ఉంటుంది, సంకల్పం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ఇంత పెద్ద ప్రోగ్రాములు చేస్తారు. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. మరి నేను కూడా ఒక పిరమిడ్ మాస్టర్నే కదా. సో అక్కడి నుంచి మా అద్భుతాలు జరగడం స్టార్ట్ అయినాయి. ఒక్క సంవత్సరంలోనే పిరమిడ్ కంప్లీట్ అయింది, కిచెన్ కంప్లీట్ అయింది, 2 కుటీరాలు కంప్లీట్ అయినాయి, బాత్రూమ్స్ కంప్లీట్ అయినాయి. చక్కగా ఒక 50 మందికి అకామిడేషన్ ఇవ్వడానికి ఆశ్రమం అంతా రెడీ అయిపోయింది, ఓపెన్ చేయడం కూడా జరిగిపోయింది. విదిన్ 1 ఇయర్లో మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి మేము డొనేషన్స్ అడగలేదండి. జస్ట్ యూట్యూబ్లో మేము అనౌన్స్ చేసాం, క్లాస్ చెప్పడం, అనౌన్స్ చేయడం. ఎక్కడెక్కడి నుంచో డోర్స్ ఓపెన్ అయినాయి. యూఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, కెనడా నుంచి, భారతదేశంలోని నలుమూలల రాష్ట్రాల నుంచి ఎవరిని అడగకుండా జస్ట్ యూట్యూబ్లో క్లాస్ చెప్పి ఇక్కడ ధ్యాన ధర్మ ఆశ్రమం పత్రిగారు పేరిచ్చినటువంటి ధ్యాన ధర్మము అని చెప్పి ఆయన్నే పేరు పెట్టారు ఆశ్రమానికి. ఆ ఆశ్రమంలో క్లియర్గా ఏమేం చెప్పాలి, ఏమేం నేర్పించాలనేది కూడా ఆయన ఒక డాక్యుమెంట్లో మాకు రాసిచ్చారండి. దాన్ని తీసుకెళ్ళాం మేము. అక్కడ కంప్యూటర్ నేర్పించండి, టెక్నికల్ నేర్పించండి, స్పిరిచువల్ ఫార్మింగ్ చేపియండి, గోశాల పెట్టండి, సైన్స్ ల్యాబ్ పెట్టండి, డ్రైవింగ్ నేర్పియండి, రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయండి, హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయండి అని కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాకు గైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మేము స్టార్ట్ చేసాము. నాకు అర్థమైంది అప్పుడు ఈ ప్రాజెక్ట్ నాది కాదు, పత్రిగారిది, పత్రిగారే చూసుకుంటారు, పరమ గురువులు చూసుకుంటారు అనుకున్నాను. కంప్లీట్ అయిపోయింది అంతే. మేమిద్దరం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు, ఏమీ లేవు, మా దగ్గర 3,000 రూపాయలు తప్ప. సో ఆశ్రమం కంప్లీట్ అయింది. ఈ మధ్యలోనే సెమినార్ హాల్ 500 మందికి సంబంధించి ఒక సెమినార్ హాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అసలు మేము ఆశ్రమం ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే పత్రిగారి యొక్క మనందరి యొక్క లక్ష్యం ఏంటండి? ఒక్కసారి ధ్యాన జగత్ చెప్పండి ఒకసారి గట్టిగా. శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మళ్ళొక్కసారి అందామా? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. 810 కోట్ల మందికి ఇవన్నీ అందాలంటే ఎంతమంది స్పిరిచువల్ సైన్స్ టీచర్లు కావాలి? మీరే లెక్క కట్టుకోండి. ఈ ప్రపంచం మీద సుమారు 230 దేశాలు ఉన్నాయి, 810 కోట్ల మంది ఉన్నారు, కొన్ని లక్షల యూనివర్సిటీస్ ఉన్నాయి, విద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ చోటికి ధ్యానం వెళ్ళాలంటే స్పిరిచువల్ సైన్స్ టీచర్లు లక్షల కొద్ది కావాలి. మరి వాళ్ళందరికీ ట్రైనింగ్ కావాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకున్నాము. స్పిరిచువల్ సైన్స్ అకాడమీ పెట్టమని పత్రిగారే చెప్పారు. సో ఆ ధ్యాన ధర్మ ఆశ్రమంలో మేము పెడుతున్నదంతా కూడా స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. ఇది నాకు సంబంధించినటువంటి చిన్న జర్నీ. సంకల్ప శక్తికి సంబంధించినటువంటి ఎన్నో ఉదంతాలు. నిజంగా పత్రిగారు అంటారు కదా ఎప్పుడు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా లయము. ఈ లైన్నే పట్టుకున్నాను నేను, అంతే. మేమిద్దరం అదే పట్టుకున్నాం, అంతే. ఇంకేమీ తెలియదు మాకు, అన్నీ జరుగుతూ పోయినాయి. సో మొత్తం నేనే చెప్తున్నాను. మా వైఫ్ అర్చన, నాకు ఇక్కడ ఇద్దరం లేము, ఒకటే ఈ 2 బాడీలు, ఒకటే ఆత్మ. ఎందుకంటే మా లక్ష్యం, పత్రిగారి లక్ష్యం ఒకటే, ధ్యాన జగత్ చేయడం కోసం మా ఇద్దరి జీవితాన్ని కంప్లీట్గా ఆశ్రమానికి పెట్టాము. పిఎస్ఎస్ఎం డెవలప్మెంట్ కోసం అన్ని చోట్లకు తిరుగుతున్నాము, అన్ని చోట్లకి వెళ్ళి క్లాసెస్ చెప్పడము. ముఖ్యంగా మా ఇద్దరి లక్ష్యము ధ్యాన ధర్మ ఆశ్రమం లక్ష్యమైన, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ లక్ష్యమైన, అందరి లక్ష్యం ఒకటే. బట్ ఇక్కడ కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండే స్కూల్ వయసు నుండే పిల్లలందరికీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్కూల్లోనే బోధిస్తే ఎలా ఉంటుంది? మనందరికీ అందలేదు. అదే స్కూల్లో కనుక పిల్లలకి ధ్యానం నేర్పించి, కర్మ సిద్ధాంతం నేర్పించి, పునర్జన్మ సిద్ధాంతం నేర్పించి, సంకల్ప శక్తి గురించి నేర్పిస్తే పిల్లలు చెడిపోరండి. పిల్లలకు మన పెంపకం అవసరం లేదండి. పిల్లలు ఇలా తయారు కారు. అత్యద్భుతమైన సంకల్ప శక్తి ముద్దలుగా తయారవుతారు, ఒక క్రియేటర్గా తయారవుతారు. అదే ఆ లక్ష్యం కోసమే పాలసీ, స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో రావాలి అనేది మా లక్ష్యము. మనందరి లక్ష్యం కూడా అదే.
ఎప్పుడైతే స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుందో వాళ్ళే మనకు స్కూల్ లెవెల్లో పిల్లలకి ధ్యానాన్ని నేర్పిస్తారు, ఇంటర్మీడియట్లో కోర్సును ఏర్పాటు చేస్తారు, డిగ్రీలో బీఎస్సీ స్పిరిచువల్ సైన్స్ ఉంటుంది, పీజీల్లో ఎంఎస్సి స్పిరిచువల్ సైన్స్ ఉంటుంది, సపరేట్ యూనివర్సిటీలు కడతారు, దానికోసం ఫండింగ్ కేటాయిస్తారు, మెడిటేషన్ సెంటర్లు ఓపెన్ చేస్తారు. మొత్తం ప్రపంచమంతా కూడా పత్రికారు చెప్పారు, దానికి ఒక పేరు పెట్టారు పత్రికారే. నేను డాక్యుమెంట్ రాసుకొని వెళ్ళాను సార్ దగ్గరికి, సార్ దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ చెప్పండి అన్నాను. 2 రోజుల పాటు ఆ పేపర్లను తీసుకొని కరెక్ట్ చేసి దానికి హెడ్డింగ్ పెట్టాడు, యూనివర్సల్ స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషన్ పాలసీ. నాతో పాటు చెప్పండి, యూనివర్సల్ స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషన్ పాలసీ. యుఎన్ఓలో రావాలి అన్నాడు ఆయన. ఎక్కడ రావాలన్నాడు? యుఎన్ఓలో. ఎందుకు సార్ అంటే 193 దేశాలన్నీ కలిసి ఉండే ప్లేస్ ఎక్కడ? యుఎన్ఓలో. సో అక్కడ ఈ పాలసీ వస్తే ప్రపంచమంతా విద్యార్థులందరికీ కూడా ధ్యానము ఆ దేశంలో ఉన్న గవర్నమెంటే అందరికీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్. దీనికోసం ఒక స్టూడెంట్ ఫెడరేషన్ కూడా మేము తొందరలోనే లాంచ్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా, ఏబీవీపీ తెలుసా? అఖిల భారత విద్యార్థి పరిషత్తు, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, పీడీఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ యూనియన్, ఇలా ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ ధ్యానం కోసం ఏ విద్యార్థి సంఘం లేదు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్పించడానికి ఏ యూనివర్సిటీల్లో ఏ స్పిరిచువల్ సైన్స్ సంబంధించిన ఫెడరేషన్ లేదు. దానికి పేరు ఇచ్చారు పత్రిసారు, పిరమిడ్ స్పిరిచువల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఈ పేరు ఇచ్చి ఇది మనం స్థాపించి దీని ద్వారా ప్రపంచంలో ఉన్న విద్యార్థులందరికీ అన్ని యూనివర్సిటీలోకి ధ్యానం తీసుకెళ్ళాలి అనేది క్లియర్గా మాకు ఆ డాక్యుమెంట్లో రాసడం జరిగింది. ఆ డాక్యుమెంట్ మాకు ఇప్పటి దగ్గరే ఉంది. 4 years అయింది, దానికి సంబంధించిన గ్రౌండ్ అంతా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ పిరమిడ్ స్పిరిచువల్ స్టూడెంట్ ఫెడరేషన్. సో తద్వారా అన్ని యూనివర్సిటీల్లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాగైతే 10 సంవత్సరాల పాటు మేము ధ్యానం చెప్పాము, స్పిరిచువల్ సైన్స్ మీద కోర్సెస్ కండక్ట్ చేశాము, బెనారస్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో, హార్వర్డ్ యూనివర్సిటీల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి యూనివర్సిటీలోకి శ్వాస మీద ధ్యాస, పత్రిజీ గారి వాక్కు, పత్రిజీ యొక్క సైన్స్ అంతా కూడా అన్ని యూనివర్సిటీలోకి ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ ఎప్పుడైతే ఒక మూమెంట్లోకి వస్తుందో అది 100% సక్సెస్ అవుతుంది. మనందరికి తెలుసు తెలంగాణ మూమెంట్ అంటే స్టూడెంట్సే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం మూమెంట్ స్టార్ట్ అయిందంటే పిరమిడ్ స్పిరిచువల్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా ధ్యానమయం అవుతుందని పత్రికారే 10 సంవత్సరాల క్రితం చెప్పారు. ఒకసారి గట్టిగా పత్రికారికి చప్పట్లు కొట్టుకుందాం మన గురువు గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై ప్రాజెక్ట్, అండ్ ఐ రిక్వెస్ట్ అర్చన టు స్పీక్ అబౌట్ herself and her introduction to meditation about our project. Thank you very much. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన రాజ్. ముందుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ మెంబర్స్, స్పెషల్లీ లక్ష్మీ మేడం, దులిపూడి సార్ అండ్ పూల రాజేశ్వర్ సార్. మనం ఎప్పుడైనా ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలవాలి అంటే డిసెంబర్లో ధ్యానమా చక్రంలో కలిసేవాళ్ళం, ఒకటేసారి సంవత్సరానికి. మళ్ళీ ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. సో అబౌట్ మై సెల్ఫ్ అండి, నేను అర్చన రాజ్. బిఫోర్ మెడిటేషన్ ఐఎమ్ అ సిఏ స్టూడెంట్. నేను బై ప్రొఫెషన్ సిఏ చేశాను, చార్టర్డ్ అకౌంటెన్సీ. ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నా మెచ్యూరిటీ స్టేజ్ నుంచి నాకు సేవ అంటే చాలా ఇష్టం. సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ని. ఎలాంటి సర్వీస్ అయినా ఫస్ట్ ముందుంటానన్నమాట. యాజ్ మనీ పరంగా, టైం పరంగా, సేవ పరంగా, బెడ్ రిటర్న్ పర్సన్స్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫనేజెస్కి అలా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళాను. సో సడన్గా నాకు ఈ ధ్యానం పరిచయం అయింది 2019 నవంబర్ 28 రోజు, 20 తారీఖున 2019లో నేను ధ్యానంలోకి వచ్చాను. ఫస్ట్ డే ఆఫ్ మెడిటేషన్, గంటన్నర అలా కూర్చున్నాను పిరమిడ్లో. మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ఉంది, గరికపాటి అనేసి. అక్కడికి వెళ్ళాను, గంటన్నర ధ్యానం చేశాను. చాలా మంచిగా అనిపించింది.
ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్ ఆఫ్టర్ మెడిటేషన్. బయటికి వచ్చాను. ఐ హ్యావ్ డిసైడెడ్ ఆన్ దట్ పర్టికులర్ టైం నేను నాన్ వెజిటేరియన్ వదిలేశాను, ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. 2 మేజర్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్. ఐ స్టార్టెడ్, నేను ధ్యాన ప్రచారం ఫోన్లలో ఫ్రెండ్స్కి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. సో నా ధ్యాన ప్రచారం ఎలా ఉండే అంటే మై వే ఆఫ్ స్టైల్. నాకు ఇంకా ఏం తెలీదు, ఇంకా నాకు ప్రతిసారి ఇంకా కలవలేదు. ఇది డిసెంబర్లో, నవంబర్, డిసెంబర్, జనవరి 3 months గురించి చెప్తున్నాను. మా ఇంటి దగ్గరికి వెళ్ళాను, పక్కింట్లో అందరికి దగ్గరికి వెళ్ళి ధ్యానం గురించి చెప్తుంటే అన్ని ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు వాళ్ళు. మాకు పిల్లలు ఉన్నారండి, మా స్కూల్కి వెళ్ళాలండి, వంట చేయాలండి, జాబ్ ఉందండి, ఐ హ్యావ్ నో టైం, మా వారు వస్తారు, మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, అది వెళ్ళాలి అని అన్ని ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్ళు. అబ్బా ఏంటి ఎక్స్క్యూజెస్, నేను ఎలా వీళ్ళకి ధ్యానం నేర్పించాలి అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని, సరే మీ పని నేను చేస్తాను, ఈ ధ్యానం మీరు చేయండి అన్నాను. వాళ్ళ ఇళ్ళల్లో నేను బాసాలు తోమాను, వాళ్ళ బట్టలు ఉతికాను, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నాను, వాళ్ళ పిల్లలకి అన్నం తినిపించాను. వాళ్ళు ఎక్స్క్యూజెస్ చెప్పిన ప్రతి పని నేను చేసుకుంటూ వచ్చాను. వాళ్ళ స్కూల్కి డ్రాప్ చేసేదాన్ని, ట్యూషన్ నుంచి తీసుకొచ్చేదాన్ని, ఇవన్నీ చేసి వాళ్ళని ధ్యానంలో కూర్చోపెట్టి వాళ్ళ పని చేసేదాన్ని. అలా ఒక 3 months గడిచిందండి. ఇలా చేస్తూ ఉండగా నా ధ్యాన సాధన ఎలా ఉండే అంటే మార్నింగ్ 3 to 6, నైట్ 9 to 12, అంటే దాదాపు 6 గంటల ధ్యానం కొట్టేదాన్ని నేను. నేను ఎలాంటి దాన్ని నమ్ముతానంటే, ఇది పట్టుకో అంటే నేను అదే పట్టుకుంటాను, ఇంకా వేరేది ఏది పట్టుకోను. నేను ఎక్కువగా మహేష్ బాబు డైలాగ్ బాగా నమ్ముతాను అనమాట. ఎవడు కొడితే మైండ్ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే పండుగాడు ఎలాగో, దేన్ని కొడితే అన్నీ వస్తాయో దట్ ఈస్ ధ్యానం అని తెలుసుకున్నాను. ధ్యానంకి మించింది ఇంకా అసలు 6 గంటల ధ్యానం చేస్తూనే ఉన్నాను, పొద్దున రాత్రి. అంటే మధ్యలో నా పనికి, నా ప్రొఫెషన్ లైఫ్కి, నా రిలేషన్షిప్కి, నా ఫ్యామిలీకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా నేను ధ్యానం చేసేదాన్ని. ఎక్కడ కూడా నాకు అగెయిన్స్ట్ వచ్చేది కాదు, బికాస్ వాళ్ళకి ఇచ్చిన టైం నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని. అలా చేస్తుండగా తిరుగుతున్నాను. తర్వాత గరికపాటి పిరమిడ్కి అందరి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ టైం తెలుసుకున్నాను. నాకు 2 wheelers వచ్చు, ట్రిపుల్ రైడింగ్ వచ్చు, ముగ్గురిని కూర్చోబెట్టుకొని నడిపిస్తాను నేను. ఒక్కొక్కరిని తీసుకెళ్ళేదాన్ని, ధ్యానంలో కూర్చోబెట్టేదాన్ని. మళ్ళీ ధ్యానం అయిపోయాక మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో వదిలివేసేదాన్ని. ఇంకో ఇంటికి వెళ్ళేదని, వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ పిరమిడ్లో కూర్చోబెట్టేదాన్ని. వాళ్ళ ధ్యానం అయిపోయాక మళ్ళీ ఇంటి దగ్గర. సో అరౌండ్ 20 to 25 trips a day నేను కొట్టేదాన్ని వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టడానికి. ఇలా నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ధ్యానం చేస్తూ నేను దేనికోసం రాలేదండి ధ్యానంలోకి, నన్ను అలా వెళ్ళమన్నారు, కూర్చున్నాను. 2 నెలల్లో దాదాపు 6 గంటల ధ్యానం కొట్టిన తర్వాత 12 ఏళ్ళతో నేను బాధపడిన నడుము నొప్పి 85% తగ్గిపోయింది. 12 ఏళ్ళు నేను ఎన్ని లక్షలు పోసానంటే అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, కేరళ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, ఆక్యుప్రెషర్, ఇవన్నిటికీ నేను లక్షల్లో పోసాను. అది అలాంటిది ఫ్రీగా 2 నెలలు 6 గంటలతో సహా నేను ధ్యానం చేస్తే 85% ఆఫ్ మై బ్యాక్ పెయిన్ వాజ్ వ్యానిష్డ్ లైక్ దట్. ఇదేదో చాలా మంచిగా అనిపించింది. ఇంకా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. అప్పుడు మెల్లిగా 3 నెలలు ఇలా ధ్యాన ప్రచారం అయిపోయింది. నాకు ఫిబ్రవరిలో రాము గారు పరిచయం అయ్యారు. 2020 ఫిబ్రవరి, ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. అప్పుడు నేను ధ్యానం ఎక్కడైతే చేశానో పిరమిడ్లో, అక్కడ రాము గారు వచ్చి 3 రోజుల వర్క్షాప్ కండక్ట్ చేశారు. 3 days రెసిడెన్షియల్ వర్క్షాప్ గరికపాటి పిరమిడ్లో. క్లాస్ చాలా అద్భుతంగా అనిపించింది. అన్నీ విన్నాను, సైంటిఫిక్గా ఉన్నాయి, లోతుల్లోకి చెప్తున్నారు. అన్నీ అయిపోయాక రాము సార్ వచ్చేసి ఫైనల్ డే నాకు మైక్ ఇచ్చి మాట్లాడండి మేడం అన్నారు. నాకు రాము సార్ మాటల్లో అన్ని క్లాసెస్ అంతా విన్నాను, ఒకటే పదం చాలా అద్భుతంగా నచ్చింది, విశ్వ కళ్యాణం. ఓహో, ఇదేదో పదం చాలా బాగుంది. అది ఏంటో కూడా నాకు తెలియదు. కళ్యాణం ఏంటి, పెళ్ళి, విశ్వానికి పెళ్లి చేయడం ఏంటి, అంత తెలుగు మనకు రాదు, ఓవర్ యాక్టింగ్ అనమాట. సో ఆ మాట నాకు నచ్చింది. సార్ మైక్ ఇచ్చారు, నేను ఒకటే అన్నాను, సార్ మీతో ఉండి నేను ఈ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. 230 దేశాలు
మనం తిరిగి విశ్వ కళ్యాణం చేయడానికి నేను సిద్ధం సార్ అని చెప్పేసి నేను ఆ రోజు అన్నాను అనమాట మైక్ తీసుకొని. సో ఆ రోజు నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి టీంతో నేను కనెక్ట్ అవ్వడము, నేను ఎంట్రీ అవ్వడం ధ్యాన ఉస్మానియాలోకి. ఎన్లైట్ టీవీ అనే యూట్యూబ్ని స్టార్ట్ చేశాము. అందులో 21 days 41 days అలా కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఎన్లైట్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అందులో నేను యాంకరింగ్ చేసేదాన్ని, సార్ టీచింగ్ చేసేవారు. యాంకరింగ్ చేస్తూ ఐ యూస్ టు ఆర్గనైజ్ ది టీమ్. నాదంతా బ్యాక్ సపోర్ట్ అనమాట. నేను పోస్టర్స్ డిజైన్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, డిజైనింగ్, షేరింగ్. టీమ్కి నేను చేయకుండా 10 మందికి నేర్పించుకుంటూ ఒక టీమ్ని రెడీ చేసుకొని వెనకాల సపోర్ట్ నేను ఉంటాను, ముందు ఈయన కనిపిస్తారనమాట. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇలా జరుగుతుంది. ఫిబ్రవరి 2020 ఈజ్ కంప్లీట్లీ లాక్డౌన్ పీరియడ్. ఇంకా అలా పరిచయం అయ్యాము, లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. అప్పటిలోనే లాక్డౌన్ అయినా పర్లేదు, పత్తి సార్ ఇంటికి అంబర్పేటలో పత్తి సార్ అన్నారు, నన్ను ఇప్పటి వరకు ఏ శక్తి కూర్చోబెట్టలేదు, ఒక కరోనా శక్తి అన్నారు. అంబర్పేటలో కూర్చున్నారు. ఇంటికి వెళ్ళాం. సార్కి అసలు నేను ఎవరో తెలియదు. ఫస్ట్ టైం నేను ఎంట్రీ ఇచ్చాను పత్రి సార్ దగ్గరికి ఇంటికి. అప్పుడు అలా వచ్చాను. వెల్కమ్ అర్చనాజీ అని అన్నారు. మై నేమ్ ఇస్ అర్చన. వెల్కమ్ అర్చనాజీ అని అన్నారు. ఇంకా నేను వర్క్ అప్పటికి స్టార్ట్ చేయలేదు. అప్పుడు అంత గట్టిగా సార్ థ్యాంక్ యూ అర్చనాజీ అని అన్నారు. అదేంటిది, నేను ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు, ఈయనేంటి ఇంత థ్యాంక్ యూ చెప్తున్నాడు అని అనుకున్నాను ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ అలాగే ధ్యానమా చక్రంలో పని రిసెప్షన్లో వర్క్ అయిపోయాక సార్ని కలవడానికి వెళ్ళాము. ఇలా సోఫాలో కూర్చున్నారు, నించొని ఉన్నారు. చెవు గట్టిగా లాక్కొని చెవులో చెప్పారనమాట, థ్యాంక్ యూ అర్చనాజీ అని అన్నారు. సెకండ్ టైం మళ్ళీ అలాగే పైమా వర్క్ అయిపోయింది. మళ్ళీ మూడోసారి చెవు గుంజుకొని మళ్ళీ చెవులో థ్యాంక్ యూ అర్చనాజీ అన్నారు. ఇదేదో గర్వంగా అదేదో అనిపించలేదు. సంథింగ్ ఏదో చాలా పెద్ద బాధ్యత ఉంది. ఐ షుడ్ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ PSSM అని నాకు పత్తి సార్ చాలా గట్టిగా గుర్తు చేశారు. ఆ రోజు 3 సార్లు నాకు థ్యాంక్ యూ చెప్పేసి నేను ఎంట్రీ అయ్యాను. ఓకే, నేను సార్కి ఎప్పుడు కూడా పత్తి సార్ని కలిసినప్పుడు థ్యాంక్ యూ అండి, షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆయన కాళ్ళ మీద పడడము నేను చేయనండి, ఎందుకంటే చాలా తక్కువ అనిపించింది నాకు. నేనేం చేయగలను అంటే ఎస్, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ హిస్ లక్ష్యం, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్లో నా వంతుగా నేను చేయడానికి సిద్ధమయ్యాను. నేను ఎక్కువ మాట్లాడను, నేను పని చేసి చూపిద్దాము అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఆ రోజు నుంచి అలా సాగుతుంది ఆ జర్నీ అంతా. సడన్గా పత్రి సార్ ఒక యూట్యూబ్లో సార్ చెప్పినట్టుగా మీకోసం మీరు ఇల్లు కట్టుకోకండి, అందరి కోసం ఆశ్రమాలు కట్టండి అన్నారు. తీసుకున్నాము. పేరుకి బెంగళూరుకి వెళ్ళాము. ఆశ్రమానికి పేరు ఫస్ట్ కళ్ళు మూసుకున్నారు, సనాతన ధర్మం అన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకున్నారు, ధ్యాన ధర్మ ఆశ్రమం అన్నారు. అంటే ధ్యానం అనే ధర్మాన్ని అక్కడ నేర్పించడానికి ఆ పేరు పెట్టి మమ్మల్ని పంపించారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. నీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ త్రూగా అక్కడ ఉండి అక్కడ కిచెన్లో నేను వంట చేస్తున్నప్పుడు లిటరల్గా నాకు స్వర్ణమాల మేడం యొక్క వాల్యూ తెలిసింది. నేను వంట చేస్తుంటే నేను స్వర్ణమాల మేడం యొక్క ఇంటర్వ్యూలో 2 పిల్లలు చిన్నగా ఉన్నారు. సార్ ఏమో బయటికి వెళ్ళారు ధ్యాన ప్రచారం కోసము. ఎవరు వచ్చినా కరెంటు బిల్లు కట్టేవాడు తీసుకోవడానికి వచ్చిన, పవర్ కట్ అయినప్పుడు వచ్చిన సార్ ఎప్పుడు భోజనం పెట్టు అని అంటారంట. అసలు ఇంట్లో ఉందో లేదో కూడా అడగరు సార్, బయట కూర్చొని భోజనం పెట్టు అనేవారు. ఆవిడ కూడా అసలు ఎక్కడ కూడా ఇది ఫ్రస్ట్రేషన్ అవ్వకుండా భోజనం పెట్టి పంపించారు. నేను ఆశ్రమంలో వంట చేసేటప్పుడు నాకు నిజంగా అర్థమైంది, ఓహో నాకన్నా రాము సార్ ఫోన్ చేసి 10 మంది వస్తున్నారు ఆశ్రమానికి, 15 మంది వస్తున్నారు ఆశ్రమానికి, వంట చేయని చెప్పేవారు. నాకు కౌంట్ చెప్పేవారు. ఇంకా పత్రి సార్ అయితే కౌంట్ లేదు, ఏం లేదు, ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టి పంపించేవారు. సో నేను అనుకుంటాను నిజంగా అవునా, వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు పత్రి సార్ బస్ స్టాప్లో పడుకొని ఎక్కడంటే అక్కడ తిరిగి, ఇంటింటికి తిరిగి, కడపకి తిరిగి, ప్యాంప్లెట్స్ పట్టుకొని ఇంత ప్రపంచాన్ని సృష్టించారు 2 లెజెండ్స్ ఆఫ్ PSSM, బ్రహ్మర్షి పత్రిజీ సార్ అండ్ స్వర్ణమాల మేడం. నిజంగా వీ షుడ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండి. మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చేసి అట్టిపండు ఇచ్చి ఒలుచుకొని తినండి, ఇంకా మనం ఎంజాయ్ చేస్తూ ప్రచారం చేస్తున్నాం. టు బి ఫ్రాంక్, వాళ్ళు పడ్డంత కష్టము మనం లిటరల్గా పడట్లేం. వీఆర్ ఎంజాయింగ్ అండ్ వర్క్ చేస్తున్నాం. అది నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యి, పత్రి సారు ఒక్కడే ఇంత లక్షల మందిని క్రియేట్ చేశారు.
ఇంతమంది మనం లక్షల మంది ఇంకా కోట్ల మందికి మనం ఇవ్వచ్చు అని నేనైతే ఫిక్స్ అయ్యాను. పత్రి సార్, రాము సార్ ఊరికే క్లాస్లో అంటుంటారు, నాకన్నా 1,00,000 రెట్లు పనిచేస్తారు మీరు అని పత్రి సార్ అంటారంట. గురువు కన్నా శిష్యులు ఎక్కువ పనిచేస్తారా నిజంగా అంటే ఎస్ అని అన్నారు. ఎందుకు అంటే మనమందరము పత్రి సార్ భుజాల మీద ఉన్నామంట. పత్రి సార్ ఎత్తుకొని మనం ఉన్నారంట పిఎస్ఎస్ఎంని. సార్ కన్నా 1,00,000 రెట్లు మనం పనిచేసి భూమి మీద నుంచి వెళ్తాము. ఇది మనందరి పిఎస్ఎస్ఎం లక్ష్యం. సో సార్ చెప్పినట్టుగా పిఎస్ఎస్ఎఫ్ అండ్ ఇందాక ఎలా అంటే ఇది ఎలా రావాలి అంటే పిఎస్ఎస్ఎం డెవలప్మెంట్ అంటే పిఎస్ఎస్ఎంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారండి. ఒక యూత్ మనం నెక్స్ట్ మన పిల్లలందరికీ ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ పిఎస్ఎస్ఎంలోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక సిలబస్ లాగా రెడీ అవ్వాలి. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామంటే పక్కనున్న స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నాము, ప్రిన్సిపల్స్ని, మేనేజ్మెంట్ని పర్మిషన్ తీసుకుంటున్నాము. 1 గంట పర్మిషన్ ఇస్తున్నారు, 1 వారం రోజులు చెప్తున్నాము, మళ్ళీ వచ్చేస్తున్నాం. అది అలా అయిపోతుంది. బట్ గవర్నమెంట్ దిగి వచ్చి దీని ఒక కాన్స్టిట్యూషన్ చేస్తే ప్రతి స్కూల్లో, ప్రతి యూనివర్సిటీలో ఇదొక సిలబస్ లాగా గంట ధ్యానం, గంట స్పిరిచువల్ సైన్స్ గురించి మ్యాండేటరీ అంటే కంపల్సరీ చేస్తే గవర్నమెంట్ దిగి వచ్చి మనం అందరి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇది ఒక సిలబస్ లాగా వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏ 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో కాకుండా వెరీ యంగ్ ఏజ్ 10th క్లాస్ నుంచే అట్ ది ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ వాళ్ళకి స్పిరిచువల్ సైన్స్కి వాళ్ళ యొక్క లైఫ్లో రొటీన్ అయిపోతుందన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే సార్ అన్నట్టుగా ఎడ్యుకేషన్, స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చినప్పుడు, అది సిలబస్గా అయినప్పుడు, అప్పుడు మన పిఎస్ఎస్ఎం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక స్పిరిచువల్ సైన్స్ టీచర్ అయినప్పుడు ఇది మహా అద్భుతంగా ముందుకెళ్తుందండి. అండ్ ఇదొక ఫైనల్ ఒక వర్డ్ ఏంటంటే టార్కమ్ సెరిడన్ అనే ఒక గొప్ప గురువు ఒక బుక్లో అంటాడు, ఒక బుక్లో రాశారు ఆయన. ఈ భూమండలం ప్రక్షాళన జరగాలంటే, భువి దివిగా మారాలంటే 5,000 స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీస్ రావాలి అని అంటాడు. ఆ 5,000 స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీస్ని మనం అందరం కలిసి స్థాపించి ఈ భూమండలం వదులుతామండి. మనందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు. అందుకే ప్రతిసారి అంటారు పిరమిడ్ మాస్టర్స్ అంటే దిగి వచ్చిన బుద్ధులము, మనం ధ్యానం చేయడానికి రాలేదు, ధ్యానం బోధించడానికి వచ్చాము అని అంటారు. ఎందుకు అంటే ఆ 5,000 యూనివర్సిటీస్ని మనమందరం స్థాపించి మనమందరం స్పిరిచువల్ సైన్స్ టీచర్స్గా తయారయ్యి 810 కోట్ల మందికి ఇది ఇచ్చి మనం ఈ భూమండలం నుంచి వెళ్తామన్నమాట. మేమిద్దరం అయితే డిసైడ్ అయ్యామండి, పత్రి సార్ లక్ష్యమే మా లక్ష్యమని. మాకు పర్సనల్ ఎజెండా, మా పర్సనల్ లైఫ్, మా ఇంట్లో ఉన్న వాళ్ళే మా వాళ్ళు, మా పిల్లలు, మా అమ్మ నాన్న అని మేము ఎప్పుడూ అనుకోలేదు. మొత్తం అందరూ మన వాళ్ళే అని పత్రి సార్ అంటుంటారు కదా. నిజంగా పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక ఒక సోల్ ఫ్యామిలీ కనెక్ట్ అయిందండి. ఎక్కడికి వెళ్ళినా పిరమిడ్ మాస్టర్స్ మంచిగా ఫుడ్ పెట్టి ధ్యానం నేర్పించి జ్ఞానం ఇచ్చి పంపిస్తున్నారు. నిజమా కాదా? మనందరు పిరమిడ్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళామంటే చాలండి, ఒక జ్ఞానం ఇచ్చి పంపిస్తున్నారు. సో ఇది మై లైఫ్ జర్నీ. మేము డిసైడ్ అయ్యాము. మాకు పొద్దున 24 గంటలు మా మార్నింగ్ 4:30కి లేచినప్పటి నుంచి ఎక్కడ క్లాస్కి వెళ్ళాలి, ఎక్కడ ఏది పెట్టాలి, ఎవరిని కలవాలి, ఏది స్థాపించాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, మా డిస్కషన్ అంతా ఇదే ఉంటుందండి. సో పత్రి సార్ ఒక మాట అన్నారు నేను దీంట్లో వచ్చిన కొత్తలో, డోంట్ ఫోకస్ వాట్ యు వాంట్, ఫోకస్ వాట్ యు వాంట్. అంటే నీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చెయ్యి, నీకు ఏది వద్దో దాని మీద ఫోకస్ చెయ్యకు అని అన్నారనమాట. అంటే నా ఫోకస్ ఏంటి, ధ్యాన ప్రచారం చేయాలి అని నా ఫోకస్. అయ్యో మా ఇంట్లో వాళ్ళని నేను ఎట్లా ఒప్పించాలి అని ఒక పాయింట్ ఉండేదన్నమాట. అది నేను సార్ని అడగలేదు. సార్ ఎలా తెలుసుకున్నారో తెలీదు. సార్ ముందు నించున్నాను, డోంట్ ఫోకస్ వాట్ యు డోంట్ వాంట్, ఫోకస్ వాట్ యు వాంట్. నీకేం చేయాలని అనిపిస్తుందో అదే చెయ్యి, నీకేది చెయ్యాలని అనిపించట్లేదో దాన్ని చెయ్యకు అని ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చారో
ఆ ఆన్సర్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా అసలు ఎక్కడ తగ్గేదే లేదండి, వెళ్తూనే ఉన్నాం జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ మేడంకి, ధూళిపూడి సార్కి, పుల్లారాజీ సార్కి అండ్ ఆల్ ది ట్రస్ట్ మెంబర్స్ ఆఫ్ ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎలా ఉంది తన ఎక్స్పీరియన్సు? బాగుందా? ఎస్. సో పత్రి గారు చెప్పినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సృష్టికర్తలము. మనందరం ఎవరమండి? వీఆర్ ఆల్ క్రియేటర్స్. గట్టిగా చెప్పండి ఒకసారి. యు ఆర్ ద క్రియేటర్. ఐ ఆమ్ ద గాడ్. చెప్పండి, ఐ ఆమ్ ద గాడ్. గట్టిగా, ఐ ఆమ్ ద క్రియేటర్. ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్. సో అహం బ్రహ్మాస్మి అన్న ఆ జ్ఞానాన్ని ఒక పిరమిడ్ మాస్టర్ నిజంగా జీవిస్తూ అందరికీ నేర్పిస్తూ వెళ్తున్నారు. సో ఈరోజు మా ఇద్దరి యొక్క ఇంట్రొడక్షన్ కొద్దిగా ఇవ్వడం జరిగింది. అలాగే ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్లో కనిపించని ఎంతోమంది టీం ఉన్నారండి, కొన్ని వందల మంది. వాళ్ళ అందరి తరపు నుంచి మేమిద్దరం స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఒక ఇద్దరిని ధ్యాన ఉస్మానియాలో ఉన్నటువంటి ఇద్దరి టీం మెంబర్స్ని పిలుచుకుందాం స్టేజ్ మీదకి. చిరు ప్రశాంత్ ఉస్మానియా యూనివర్సిటీలో 6 సంవత్సరాల క్రితం క్లాస్ చెప్తున్నప్పుడు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పని చెప్పినా సరే, ఎన్ని పనులైనా చేస్తూనే ఉంటాడు. డెడికేటెడ్ టు ఎంటైర్ పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే కూర్చుంటా, మీరు ఓకే అంటే కూర్చుంటా. కూర్చోవచ్చా? మీరు కూర్చోమంటే కూర్చుంటా. గట్టిగానండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేమ స్వరూపులైన ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారం. వందే గురు పరపర. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అంతకుముందు మెడిటేషన్ తెలుసు, ఆనాపానసతి మెడిటేషన్ కొంచెం తెలుసు. సో ఎప్పుడైతే ఆఫ్టర్ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత నాకు పత్రిజీ సార్, రాము మాస్టర్ ద్వారా నాకు కంప్లీట్గా ధ్యానం గురించి అర్థమైంది. అప్పటి నుండి నేను ఈ ధ్యానంతో ఉండడము, ధ్యానం చేయడము, మన స్పిరిచువల్ గురించి లోతుగా వెళ్ళడము, దానితో పాటు సేవ చేయడం, ఇట్లాంటి అన్నీ కూడా సార్తో వండుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది ఉంటారు. అయితే అర్థమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రం, వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క గొప్పతనం ఫస్ట్ అర్థమైంది. అందరూ స్పిరిచువాలిటీ అంటే ఈ సమాజంలోనైనా ఈ సంఘంలోనైనా అంతా ఎవరికైనా కానీ మానవ మస్తిష్కాలలో ఏమని ఉంటుందంటే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నా, భగవద్గీతం అన్నా, లేకుంటే దేవుళ్ళను పూజించడం అన్న ఒక 60 సంవత్సరాల తర్వాత చేసేది ఎప్పుడు కూడా అతిగా భక్తి ఉండరాదు. ఏదో సోమవారమో ఎప్పుడు ఏదో చిన్న చిన్న భక్తి మాత్రమే ఉండాలి, కానీ అతిగా ఇందులోకి వెళ్ళరాదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అనేది ఒక ప్రతిదీ అనేది అందరికీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ 60 years రిటైర్మెంట్ తర్వాత నువ్వు కృష్ణారామ అనుకుంటా ఉంటా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనకు శరీరంలో శక్తి ఉంటుందా? ఎప్పుడు స్పిరిచువాలిటీలోకి రావాలనేది కంప్లీట్గా అర్థమైంది. స్పిరిచువాలిటీ అనేది రిటైర్మెంట్ తర్వాత చేసేది కాదు. స్పిరిచువాలిటీ అనేది అన్ని బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, శరీరంలో శక్తి మొత్తం అయిపోయిన తర్వాత కృష్ణారామాని చేసేది కాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. శరీరంలో శక్తి ఉన్నప్పుడే ఆధ్యాత్మికతో అనుసంధానం కావాలనేది అర్థమైంది. చిన్నప్పటి నుండే ప్రతిరోజు ధ్యానం, మన రెగ్యులర్ లైఫ్లో మనం ప్రతిదీ కూడా చేస్తుంటాం. భౌతిక శరీరానికి రన్నింగ్ చేస్తాము, జిమ్ చేస్తాము, రకరకాలైనటువంటి ఎన్నో చేస్తూ ఉంటాం. అట్లనే మన మనసుకు మనం ఏం చేస్తున్నాము, ఏం గైడెన్స్ ఇస్తున్నాం అంటే ఏం ఇస్తలేం. కాలుకి దెబ్బ తాకితే బ్లీడింగ్ అయితే డాక్టర్ దగ్గరికి పోతే కళ్ళకు భౌతిక నేత్రాలకు అవుపిస్తుంది కాబట్టి ఒక ప్లాస్టర్ వేస్తాడు, ఆయింట్మెంట్ రాస్తారు. మనసుకు తాకే గాయాలని ఎవరు చూస్తారు? అది ఎట్లా తెలుస్తుంది? చూసే వాళ్ళెవరు? చెప్పాలంటే ఏ ఆధారం ద్వారా చెప్తాము? కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది? నిత్యము ఉదయం లేచి నుంచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మానవ హృదయంలో ఒక నిత్య కురుక్షేత్రం జరుగుతుందా, జరగట్లేదా? ఒక చిన్న పిల్లవాడికి సమస్య చాక్లెట్ లేదని, ఒక 10th పిల్లగాడికి సమస్య నేను ఎగ్జామ్స్లో పాస్ అయితే నా పాస్ కానని,
ఒక యవ్వనంలో ఉన్నటువంటి సమస్య నాకు ప్రేయసి లేదని, ఒక ఉద్యోగస్తునికి సమస్య నాకు సరి అయినటువంటి ఉద్యోగం లేదని, పెళ్ళైన వాళ్ళకు పిల్లల పట్ల సెటిల్మెంట్, ఒక లాస్ట్కి ఇట్లా చూసుకుంటూ పోతే ఒక వృద్ధునికి నాకు పెన్షన్ రావడం లేదని సమస్య. ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతో ప్రతి మనిషి కూరుకొని ఉన్నాడు, అవునా కదా? మరి వీటన్నిటికీ మనకి ఇక్కడ సొల్యూషన్స్ ఎక్కడ దొరకాలి? ఈ ఘర్షణ నుంచి వెళ్ళి ఎట్లా మనకు పాసిబుల్ కావాలి? ఈరోజు ఈ సూసైడ్స్ అయినా కానీ ఈ లొల్లులకు ఈ మత ఘర్షణలకు వీటన్నిటికీ కూడా కారణం ఏంటి? భౌతికంగా చూస్తే అందరం ఫిట్గానే ఉన్నాం, కానీ అంతర్గతంగా చూస్తే అంతా అన్ఫిట్టే ఉన్నది. సమానతత్వం బోధించేటోళ్ళు ఎవ్వరూ లేరు, ఉన్నవాళ్ళు చాలా కొంతమంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క గొప్పతనం మనకి ఇక్కడ అర్థమైంది. చిన్నప్పటి నుండే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల భగవద్గీతనైనా ఈ వేదాల జ్ఞానమైనా కానీ ప్రతిరోజు తరచూ చెప్తూ ఉండడం ద్వారా ఒక మంచి పర్సనాలిటీ లోపల ఫామ్ కావడం అనేది జరుగుతుంది. తద్వారా నీకు ఉన్నతమైనటువంటి విలువలు, ఎట్లా మాట్లాడాలి, ఒక కారు నడపాలి అని అంటేనే మినిమం ఒక 2-3 months అవుతుంది. దాని యొక్క గేర్ సిస్టమ్ అయినా రోడ్డు నీకు ప్రతిదీ కూడా అది దాన్ని నువ్వు ట్రైన్ అప్ అయితేనే కదా. మరి అన్నిటికంటే వేగవంతమైనటువంటి మన మనస్సును మనం డ్రైవ్ చేస్తున్నాం ప్రతిరోజు. ఏ శిక్షణ తీసుకున్నాము? మనస్సు ఎంత చంచలమైనది అంటే ఒక యోగీశ్వరుడు ఈ విధంగా వర్ణిస్తున్నాడు. మనస్సు ఎంత చంచలమైందంట అంటే కోతితో వర్ణిస్తున్నాడు. మనస్సు కోతి లాంటిది. ఆ కోతికి తేలుగుట్టింది. ఆ మామూలు కోతి కూడా ఆ కోతికి తేలుగుట్టింది. తేలుగుట్టిన కోతికి దయ్యం కూడా పట్టింది. ఆ దయ్యం పట్టిన కోతి కళ్ళు కూడా తాగింది. ఇంత చంచలమైనటువంటి మనస్సును అంటే యోగీశ్వరులు ఇట్లా వర్ణించారు. ఇంత చంచలమైనటువంటి మనసుని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి? కంట్రోల్ చేసే సాధనం ఏమున్నది? ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క గొప్పతనము. ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు, అన్నీ తెలిసినటువంటి, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి ఒక పండితుడు మామూలుగా ఒక పడవెక్తాడు అన్నట్టు. పడవెక్కి ఈ తీరం నుంచి వెళ్ళి ఆ తీరం పోవాలని చెప్పేసి ఆ పడవెక్కిన తర్వాత ఆ బెస్తవాడు పడవను నడుపుతూ ముందుకు పోతూ ఉంటాడు. కొంచెం ముందుకు పోయిన తర్వాత ఈ పండితుడు ఆ బెస్తవాడిని అడుగుతాడు, ఏమయ్యా నువ్వు చూస్తే ఇట్లున్నావు, ఇన్ని రోజులు నీ సమయం అయిపోయింది కదా, నీకు రామాయణ ఇతిహాసాలు వీటి గురించి ఏమన్నా తెలుసా అంటే నాకేం తెలియదు అని చెప్పేసి అని అంటాడు. నేను ఈ విద్య చదవలేను, నాకేం తెలియదు అని అంటాడు. చీచి నీ పావు జీవితం వేస్ట్ అయిపోయింది పో అని అంటాడు. సరే అని కొంచెం ముందుకు పోయిన తర్వాత నీకు మీమాంస శాస్త్రం తెలుసా అని అంటాడు. మీమాంస శాస్త్రం, నాకు ఏ మాంస శాస్త్రం కూడా తెలియదు అని చెప్పేసి అంటాడు. చీచి నీ అర్ధ జీవితం వేస్ట్ అయింది పో అని అంటాడు. ఇట్లనే వేదాల గురించి ఇంకా అది తెలుసా ఇది తెలుసా అని అడుగుతాడు. నాకు అది కూడా తెలియదు అంటే చీచి నీ 30 జీవితం వేస్ట్ అయిపోయిందో అని అంటాడు. అనగానే కొంచెం ముందుకు పోగానే కొంచెం పొరపాటో గ్రహపాటో అక్కడ ఫ్లడ్స్ మొత్తం వరద వస్తుంది, ఒక తుఫాను లాగా వచ్చేసి ఆ పడవ మునిగిపోయే ఛాన్స్ వస్తుంది అన్నట్టు అక్కడ. అప్పుడు ఈ బెస్తవాడు పండితుడిని అడుగుతాడు, గురుగారు మీకు ఈత విద్య వస్తుందా అని అంటాడు. రాదు అని అంటాడు. నా జీవితం 30 నాశనం, నీ జీవితం సర్వనాశనం అంటాడు. అన్నీ తెలిసిన పండితుడేమో గంగారపానం అవుతాడు. ఏం తెలియని ఆ యొక్క బెస్తవాడు ఈదుకుంటూ చక్కగా నది ఒడ్డుకొస్తాడు. అంటే ఏం తెలవాలి? మహాసముద్రంలో నీకు ఏ విద్య తెలవాలి? ఈత తెలవాలి. అట్లనే ఈ భవసాగరంలో మనకి ఏ విద్య రావాలి? ఫస్ట్ చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, చావు పుట్టుకలు లేని చదివేలా చదవరు, విశ్వదాభిరామ వినురవేమ. చావు పుట్టుకలు లేని చదివేలా చదవాలి. ఫస్ట్ తస్మాత్ యోగి భవర్జు, యోగం తెలుసుకోలేం మనం. ఫస్ట్ యోగాన్ని తెలుసుకొని అప్పుడు జీవితాన్ని జీవించాలి. అద్భుతంగా ఉంటుంది. కార్ డ్రైవింగ్ తెలుసుకొని కారు నడిపితే అద్భుతంగా ఉంటుంది. కార్ డ్రైవింగ్ తెలుసుకోకుండా కారు నడిపితే ఇట్లనే దుఃఖపూరితంగా ఉంటుంది సమాజంలో మనం చూసుకున్నట్లయితే. కాబట్టి ఇంత చంచలమైనటువంటి మనం మనస్సుని శూన్యం చేయాలి అని అంటే ఉన్న ఏకైక మార్గము గత యొక్క జన్మల నుంచి వెళ్ళి, గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి, యుగాల నుంచి వెళ్ళి ఇదేదో అప్పటిదప్పుడు భూత భవిష్యత్ ఈ కాలాల పాటు మారేది కాదు. సృష్టి నియమం ఇది. ధ్యానమే శరణ్యం. పూజ కోటి స్తోత్రం కోటి సమోజపం, జప కోటి ధ్యానం కోటి సమోలయం. ధ్యానం తర్వాత లయమే ఉన్నది. కాబట్టి మనం అంతా కూడా డెస్టినేషన్ ఎక్కడ ఉన్నది అని అంటే మళ్ళీ ధ్యానంలో ఉన్నది. ధ్యానంలోకి రావడం చాలా గొప్పది. ఒక్కసారి ధ్యానంలోకి మీరు అందరూ వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. ఎందుకు అంటే మనకు తరచూ వినబడుతుంది ధ్యానం అనే పదం. శ్వాస మీద ధ్యాస అనే ఈ పదం తరచూ వినబడుతుంటే మనకు అదేదో ఇట్లా వాల్యూ తక్కువలాగా మీకు అనిపిస్తుంది కావచ్చు. ఇంత మైండ్ని సైతం కంట్రోల్ చేసే ఏకైక విద్య అది మనకు సిద్ధించింది. దాన్ని మనం ప్రతిరోజు కూడా
మనకు సెల్ఫ్గా ఎంత గొప్పలాగా భావించుకోవాలనో, నిత్య సాధన చేయాలనో, అట్లా చేస్తే నీ మనసు మీద, నీ మనసు యొక్క అసలు మనం అనుకుంటూ ఉంటాం దీంట్లో. అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు వాట్ ఈస్ ద మైండ్, మనస్సు ఏంటిది, నేనేంటిది. ఇన్ని రోజులు నేను భౌతిక శరీరం అనుకున్న, భౌతిక శరీరం కాదు, ఒక చైతన్య పదార్థం నన్ను నడిపిస్తుంది అని నీకు ఆ అంతర్గతంలోకి పోయిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ధ్యానమే శరణ్యం. ధ్యానం నిన్ను శరణు చొచ్చుకున్న తర్వాత ధ్యానం ద్వారా బహిర్గత ప్రపంచంలోకి ఇన్ని రోజులు మనం బయటికి ఎక్స్టర్నల్ జర్నీ ఎంతో చేసినాం. అప్పుడు అర్థమవుతుంది అసలు సినిమా ఏందనేది. మన గురించి మనకు తెలుసుకోవడం కొంచెం కొంచెం అనేది అర్థమవుతుంది. కాబట్టి ధ్యానం ప్రతిరోజు ధ్యానం మనకు అందరికీ తెలిసింది కదా. తప్పకుండా తరచూ ధ్యానం చేస్తూ ఉండగా సామాన్య మానవులు కాస్త ఒక్కొక్క చుక్క కలిసి ఒక నీటి ప్రవాహం, కొన్ని నీటి ప్రవాహాలు కాస్త ఇంకొక పెద్ద ప్రవాహం, కొన్ని పెద్ద ప్రవాహాలు కలిసి ఒక మహాసముద్రంగా ఏ విధంగా మారుతుందో, మనం సాధన చేస్తూ, మనం ధ్యానం చేస్తూ ప్రతిరోజు ముందుకు పోయే ఈ క్రమంలో ఏదో ఒక రోజు మహా చైతన్యవంతులుగా మనం మారుతాము, శరీర భావన వీడుతాము, నిత్య అనిత్య వస్తు వివేకం మనకు తెలుస్తుంది. సాధన చతుష్టయంలో మనకు ఆదిశంకరాచార్యులు ఫస్ట్ చెప్పినటువంటి మాట ఇది. ఎంత సాధన చేస్తున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ కూడా నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి మనకు. ఏది నశింపజేసేది, ఏది నశించేది, ఏది నశింప చేయనిది. ఇన్ని రోజులు మనకు నవవిధ ధర్మాలు ఉంటాయి. మనకు పత్రిజీ సార్ చెప్పినటువంటి నవవిధ ధర్మాలు ఉంటాయి. శరీరము, దేహమే దేవాలయము, ఆత్మే జీవుడు. సో మనము దేహ పదార్థాలం కాదు, ఆత్మ పదార్థాలం అని ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం. నేను శరీరం కాదు, నేను ఆత్మను, నేను శరీరం. మరి ఆ ఆత్మభావనతో మనం బ్రతుకుతున్నామా? ఫస్ట్ శరీర భావనను వీడి ఆత్మభావనలోకి ఎంటర్ కావాలి. ఆత్మభావనకు ఏ న్యూనము లేదు. కాబట్టి ఈ ఈ శరీర భావనను వీడి ఆత్మభావనలోకి ఎంటర్ అయితే అప్పుడు మనకు ఈ విశ్వానుభూతి, ఈ మాధుర్యము, ఈ ధ్యానంలోకి ఏదైతే యోగి వేమన సాధారణ మానవునిగా ఉండి, సాధారణ మానవుడు ఉండి తీవ్ర వైరాగ్యంతో ఒక గొప్ప యోగీశ్వరుడుగా, అతి కొద్ది కాలంలోని గొప్ప యోగీశ్వరుడుగా మరి ఈరోజు ప్రపంచానికి గ్రేట్ ఫిలాసఫర్గా మారిండు. అట్లనే ఒక జిడ్డు కృష్ణమూర్తి, అట్లనే ఓషో రజనీష్, ఒక కాశిరెడ్డి నాయన, ఒక విద్యా ప్రకాశానంద స్వామి, ఒక మలయాళ స్వామిలవారు, ఒక త్రైలింగ స్వామి, మొన్న రమణ మహర్షి గారు, వీళ్ళందరే మనకు దృష్టాంతం. మనకి ఇంకేది అవసరం లేదు. శ్రీకృష్ణుడు, వీళ్ళంతా మహా చైతన్య. అంత దూరం అవసరం? మన కళ్ళకు కట్టినట్టు మనకు అవుపిస్తున్నారు కదా. ఏమున్నాడు? ఒక కొండ మీదకి పోయి కూర్చున్నాడు రమణ మహర్షి. ఈరోజు ప్రపంచం ఒక్క మాటన్నా మాట్లాడిండా? గ్రేట్ స్పీచ్లు ఇచ్చిండా? ఒక్క మాట మాట్లాడితే అది 16 భాషల్లోకి కన్వర్ట్ చేసేవాళ్ళు. ఏం చేసింది? అయస్కాంతం దగ్గరికి ఇనుప ముక్క అతుక్కోవాలని చెప్పాలి. అది ఆటోమేటిక్గా అతుక్కుంటుంది అంతే. నువ్వు చైతన్యవంతునిగా మారితే ప్రపంచం మొత్తం నువ్వు ఆకర్షించబడతావు అంతే. దానికి ఇట్స్ యూనివర్సల్ లా. కాబట్టి రమణ మహర్షి మనకు దృష్టాంతం. వీళ్ళందరి ఈ గురు పరంపర ఇదొక్కెత్తైతే మన పత్రిజీ సార్ ఇంకొక స్టైల్. పత్రిజీ సార్ ఫ్రూట్ సలాడ్ లాంటి వాడు. ఫ్రూట్ సలాడ్ అని అన్నీ ఉంటాయి దీంట్లో. వీళ్ళు ఒక్కొక్క ఫ్రూట్ అయితే మన పత్రిజీ సార్ ఫ్రూట్ సలాడ్, అన్ని పనులు ఉంటాయి దీంట్లో. వైరాగ్యం ఉంటుంది, వైభోగం ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప గురువు ఒడిలో మనం ఉన్నాము. ఇంత గొప్ప ఆ పుస్తకాలు, అందరు గురువులు మనకు పరిచయం చేసినటువంటి పుస్తకాలు మన కళ్ళ ముందు తారసపడుతున్నవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం తరించుదాం. లక్ష్యం ఏంటి అంటే, ఏంది లక్ష్యం అంటే ఆత్మధర్మం మనకు లక్ష్యం. 3 ధర్మాలు ఉంటాయి: శరీర ధర్మము, సంఘధర్మము, ఆత్మధర్మం. మన లక్ష్యం ఏంటంటే లాస్ట్ ఆత్మధర్మంలో చివరి స్థాయికి, తారాస్థాయికి మనం ఎవల్యూషన్ కావాలి. కాబట్టి అందరూ కూడా అనండి నాతో పాటు, జ్ఞానోదయమే, గట్టిగా, జ్ఞానోదయమే ఏకైక విప్లవం. జ్ఞానోదయమే ఏకైక విప్లవం. ద వన్ అండ్ ఓన్లీ రెవల్యూషన్ ఈజ్ ఎన్లైటన్మెంట్. అష్టావక్ర గీతలో మనకు ఫస్ట్ చెప్పినటువంటి వర్డ్. కాబట్టి మనం అందరూ కూడా పరిపూర్ణ జ్ఞాన వికాసులుగా మారాలి. మన శక్తిని, మన యుక్తిని మొత్తం కూడా దానిపైన పెట్టి సంపూర్ణ జీవన వికాసం ఏదో కాదు ఇక్కడ. మన జ్ఞానాన్ని మనము సంపూర్ణంగా ఎన్లైటన్ కావాలి. ఆ
ఆ తరించిన దాన్ని 10 మందికి విశ్వవ్యాప్తం చేయాలి. ఏదో ఒకరోజు మనమంతా కూడా ఈ సృష్టికి మొత్తం కూడా ప్రేమను పంచి గ్లోబల్ ప్లీజ్ చేసి అందరు కూడా హ్యాపీ, అందరి జీవితాలలో సర్వకాల సర్వ వ్యవస్థలలో అందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేటట్టు మనం ఉందాము, అందరినీ ఉండేటట్టుగా మన శక్తియుక్తులను పంచుదాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ భాగ్యనగర్ PSSM ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ మేడం గారు అండ్ పులా రాజేష్ సార్ అండ్ దులపూడి సార్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ చెరు. అసలు యాక్చువల్లీ చెరు స్టేజ్ ఎక్కుతున్నంటే డ్యాన్స్ చేస్తాడు అనుకున్నా, నేను సబ్జెక్ట్ చేస్తాడు అనుకోలే నేను. థ్యాంక్ యూ చెరు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా. ఇప్పుడు కాసేపట్లో మహేశ్వరమ్మ పిరమిడ్ ట్రస్ట్ అండ్ భాగ్యనగర్ ట్రస్ట్ వారి యొక్క సాన్నిధ్యంలో మనం ఏ విధంగా సొసైటీకి కార్యాలు చేస్తున్నాము, అసలు పత్రికారు మనకి ఈ కార్యం ఎందుకు అప్పచెప్పారు అనే విషయాలపైన మనం ఒక 40 minutes మనం ఈ 2 ట్రస్టీల మధ్యలో కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంతకు ముందుగా శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం, గద్వాల్ రోడ్డు, ఐజా, జోగులాంబ డిస్టిక్, తెలంగాణ తరపు నుండి మనకు ఒక పిరమిడ్ ఇనాగ్రేషన్ అక్కడ కాబోతుంది. వారు ఈరోజు పత్రిజీ ధ్యాన జ్ఞాన మహా యజ్ఞంలో పాంప్లెట్ రిలీజ్ చేయబోతున్నారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. పత్రికారు కోరుకునేది అదే, ఊరూర పిరమిడు, ప్రాంతంలో పిరమిడు, ఇంటింటా పిరమిడు, ఇంటిపైన పిరమిడు, ఇంట్లో ఆఫీస్లో పిరమిడు, ప్రతి చోట పిరమిడ్ కావాలని చెప్పి పత్రికారి ఆకాంక్ష. కాబట్టి ఈరోజు ఈ పిరమిడ్ గురించి పాంప్లెట్ రిలీజ్ కాబోతుంది. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. దామోదర్ గారు. గద్వాల్ డిస్టిక్లో ఐజా అనే మండల్, ఒక టౌను, మారుమూల ప్రాంతంలో, కర్ణాటక బార్డర్. మొట్టమొదటిసారి నేను డిసెంబర్లో మన ధ్యానయాగానికి పిలుపుల నిమిత్తం ఆ కార్యక్రమానికి వెళ్ళాను. ఇగో అక్కడ ఉపేందర్ అయితే అందరికీ తెలుసు, సీనియర్ మోస్ట్ మాస్టర్, నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంటూ అందరికీ సుపరిచితుడే. మొట్టమొదటిసారి సర్వమంగళమ్మని అక్కడ పరిచయం జరిగింది. ఈవిడ రోజు చక్కటి అన్నదానం చేస్తుంది, బెస్ట్ కుక్, మంచి శుద్ధమైన శాకాహారం వండి అందరికీ అన్నదానం చేస్తుంది. గమ్మత్ ఏంటంటే దానికి సంబంధించిన బియ్యం కానీ కూరగాయలు ఎక్కువ మటుకు వాళ్ళు పండించిన పంటల నుంచి పెడతారు, అది స్పెషల్ అక్కడ. అట్లాగే ఆ డిసెంబర్లో మొట్టమొదటిసారి నేను పెద్ద పెద్ద హాల్లో, ఏసీ హాల్లో ఎక్కడెక్కడో క్లాసులు చేశాను. కానీ ఆ ఆవులు ఎక్కడైతే వాళ్ళ కోసము కడతారో ఆ గేదెలు కట్టేసే ఆ పాక కింద మేము ఆ రోజు మెడిటేషన్ క్లాస్ చేసాం. చక్కటి పేడ వాసన, చక్కటి వాటి యొక్క తెలుసు కదా వాసనలు, అది ఒక మంచి అనుభూతి, మంచి ధ్యానం జరిగింది అక్కడ. అందుకే మనము ఈ ధ్యాన ప్రచారంలో పోతూ ఉంటే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అప్పటి వరకు నాకు ఆవిడ గురించి తెలియదు, ఆ ఊరు గురించి తెలియదు, ఉపేందర్ ఒక్కడే తెలుసు. కానీ ఆ ఊరిలో అంత మారుమూలలో కూడా అంత చివరిలో ఇంతమంది మాస్టర్స్ అక్కడ పిరమిడ్ కట్టడానికి వారు కంకణం కట్టుకున్నారు. వారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. మంచి ప్లేసు. మరి ఈ సందర్భంగా ఉపేందర్ గారు 2 నిమిషాలు కొంచెం. మరి ఈరోజు శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అని మేము సంవత్సరం క్రితం ఒక ల్యాండ్ కొన్నాం. అక్కడ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఐజా అని ఒక మండలము. ఈ ఊరు వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది పేరు, కానీ మంచి కమర్షియల్ ఏరియా. అండ్ అక్కడ రాయలసీమకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో కర్నూలు, అక్కడ నుంచి కర్నూలు 50 కిలోమీటర్ల దూరం, రాయచూరు ఒక 55 కిలోమీటర్ల దూరం, ఇది మధ్యలో ఉంటుంది. అక్కడ చాలా కమర్షియల్ ఏరియా అనమాట. అంత కమర్షియల్ ఏరియాలో ధ్యానులు చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమంతా ధ్యానులంతా కలిసి చక్కగా క్లాసెస్ చేయటము, క్లాసెస్ చేసిన కొన్ని రోజులకి మనంతా ధ్యానులు కూడా కలవటము. అక్కడ మేము 1 ఎకరా స్థలం తీసుకున్నాము. అంత కమర్షియల్ ఏరియాలో కూడా మనకు అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మనకు చక్కటి స్థలం, సువిశాల ప్రాంగణం అనమాట. అక్కడ నుంచి 6 లైన్ వేలో దగ్గరే దానికి చెన్నై టు ముంబై 6 లైన్ వే మనకు అక్కడ పడుతుంది. చుట్టుపక్కల నదీ జలాలు తాకిడి అంతా కూడా మన గురువుగారు ఏది మనకు ఇవ్వరంట. సో కాబట్టి అంత చక్కటి స్థలం. ఒకసారి అందరూ
శివాంజనేయ పిరమిడ్ ట్రస్ట్కి మరి ఈరోజు మనం ప్యాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసుకున్నాం. ఒకసారి అందరికీ మీ అభినందనలు, మీ యొక్క శక్తి కావాలి మాకు, అంతే చాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి గురువారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన విధానాలు, ఆయన యొక్క ఆశయ సాధనలో భాగంగా నలుమూలలా ధ్యానం వెళ్ళాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో అక్కడ ఒక పిరమిడ్, మరి అలాగే చక్కటి విశాలవంతమైన పార్కు, దామోదర మహాస్వామి గారు వచ్చారు. అక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుందయ్యా అన్నారు. సో ఇక్కడ మాకు సహకరించిన మరి ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా, మరి మహేశ్వరం మహాపిరమిడ్ ట్రస్ట్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేయాలి. మీరు అక్కడ ఒక పిరమిడ్ రాబోతుంది, అక్కడ ఒక ట్రస్ట్ ఉంది, శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అని వీళ్ళు వారికి తెలియజేయాలి. అదొకటే మీరు మాకిచ్చే గొప్ప కానుక. అండ్ ఒకసారి అందరు కూడా శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఒక్కసారి మా కోసం, శ్రీ శివాంజనేయ పిరమిడ్ పిరమిడ్ ధ్యాన ధ్యాన శక్తి శక్తి మహాక్షేత్రం ధ్యాన జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. హరిద్వార్ నుండి కిషోర్ గారు ఒక చిన్న విన్నపం కోరమన్నారు. హరిద్వార్లో 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వమన్నారు. జూలై 23, 24, 25 హరిద్వార్ వచ్చేవారు అందరు కూడా హరిద్వార్ చూస్తూ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తూ ఈ కార్యక్రమాలు పాల్గొనవచ్చు అని చెప్పి అక్కడ నుండి మనకు ఫోన్లో చెప్పడం జరిగింది. కాబట్టి జూలై 23, 24, 25. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మనం భాగ్యనగర్ అని వింటూ ఉన్నాము. అసలు భాగ్యనగర్ ఏంటి అది ఎందుకు ఏర్పడింది, ఒక ఏవీ రూపంలో ఈరోజు మనం చూడబోతున్నాము. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. ఎవరైతే అవకాశాన్ని ఇది నా వరకు వచ్చింది నేను చెయ్యాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం గుర్తించగలుగుతారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనం ఎన్నో విషయాలలో విన్నాం, మనం అదృష్టము వారి గడప తడుతుంది అని చెప్పి. ఆ గడప తట్టిన టైంలో మనం మేలుకు ఉంటే ఆ అదృష్ట లక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది. ఒకవేళ మనం మత్తు నిద్రలు ఉండి దాన్ని గుర్తించలేకపోతే అది ఇంటి గడప దాటిపోతుంది. అది చాలామందిలో మనం విని ఉంటాం. అలాంటిదే పిఎస్ఎస్ మూమెంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది చేయాలనే ఒక ఉత్సాహం ఉంటుంది, చేయాలనే ఆలోచన ఉంటుంది, చేయాలనే ఎనర్జీ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరితో చేయాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు. అది కానీ ఈరోజు ఎవరైతే చేయాలని చెప్పి ముందుకు వస్తున్నారో వాళ్ళు చాలామంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లోనే ఈరోజు మనం చూస్తున్న ద పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్. అసలు వీళ్ళకి ఈ అవకాశం ఎందుకు వచ్చింది, సార్ ఎందుకు ఇచ్చారనేది మనం ఏవి రూపంలో చూస్తున్నాము. నెక్స్ట్ ఈ కార్యక్రమం తర్వాత మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్ట్ అండ్ భాగ్యనగర్ ట్రస్ట్ వారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాము. అందరు సిద్ధంగా ఉండండి. మనం ప్రతి విషయం కూడా తెలుసుకుంటూనే ఉండాలి. వాళ్ళు ఆ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టారు, అసలు ఎందుకు చేస్తున్నారు, వీరికే ఆ అవకాశం ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే మనం ఏమైనా కోల్పోతున్నామా? అసలు ఈ భూమి మీదకి వచ్చి పత్రిక అన్నాను, పిఎస్ఎస్ మూమెంట్లో పుట్టిన ప్రతి వ్యక్తికి మరుజన్మ అంటూ ఉండదని. కానీ కరెక్టే, అది మరుజన్మ అంటూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ఏదో ఒక రూపంలో, ధన రూపంలో కానీ, శ్రమ రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఆలోచన రూపంలో కానీ, శక్తి రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో ఆ చేసే కార్యక్రమానికి వాళ్ళు వినియోగిస్తున్నారు. కాబట్టి వారికి మరుజన్మ అంటూ ఉండదు. ఉన్నంతకాలం నిజంగానే ఇక్కడ చూసే వాళ్ళని నాకు వాళ్ళు చూసిన తర్వాత అర్థమవుతుంది, ఎలాంటి అవకాశం వచ్చినా వాళ్ళు ముందుంటారని చెప్పి అర్థమైపోతుంది. అదే అందుకని అన్నారు పత్రి గారు, పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరైతే ధ్యానులు ఎంటర్ అవుతారో వారికి మరుజన్మ అంటూ ఉండదు. ఉండదు గాక ఉండదు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరియో, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరియో, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరియో.
కేశవ హరి గోవింద హరి నారాయణ హరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవం జరుగుతుందంటే ఈరోజు ఆ ట్రస్టులందరినీ కూడా మనం పరిచయం చేసుకుందాము. ముఖ్యంగా ప్రతి కార్యానికి కొందరు నాయకత్వం వహిస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు కేవలం నాయకత్వం వహించే వాళ్ళే. ఏ రోజు ఎలాంటి ఆశయాన్ని కానీ ఎలాంటి బరువును కానీ మోస్తున్నామని ఫీల్ కాని వాళ్ళే ఇదంతా. దాంట్లో ముఖ్యంగా చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు, అమెరికాలో ఉన్నారు వారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వారికి. వైస్ చైర్మన్ సుధీర్ షా గారి వేదికను అలంకరిస్తున్న మనవి. మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి లక్ష్మి గారు వేదికను అలంకరిస్తున్న మనవి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ భాగ్యన ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా. ఆర్ వెంకటేశ్వరరావు గారు, బింగి రాజశేఖర్ గారు, బయటి శేఖర్ గారు, మాణిక్యం గారు, దారా మాణిక్యం, దూలిపూడి చంద్రశేఖర్ గారు, నాగరాజ్ లష్కరి గారు, రాజేశ్వర్ పూల గారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీరందరికీ కూడా. వీళ్ళందరూ ఆల్రెడీ ఖాళీ ఉన్న సీట్లలో కూడా మనుషులు ఉన్నారు, మీకు కనబడట్లేదు. ఉన్నారా లేదా? ఉన్నారు కదా. సీట్లు ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ ఖాళీ ఉన్న సీట్లలో కూడా మనుషులు ఉన్నారు, మీకు కనబడట్లేదు వాళ్ళు, కానీ నాకు మాత్రం కనబడుతున్నారు. వీళ్ళందరూ ట్రస్టీలే. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీళ్ళందరికీ. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మహేశ్వర మా పిరమిడ్ ట్రస్టీ తరపున దామోదర్ గారు విచ్చేశారు. ఈరోజు ఈ 2 ట్రస్టుల కలయికే ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈరోజు దామోదర్ గారు అదే భాగ్యన ట్రస్ట్ వారు మనకు కొన్ని విషయాలు మన ద్వారా పంచాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడంతా ఏకమయ్యారు. దూలిపూడి చంద్రశేఖర్ గారు. దామోదర్ గారికి గట్టి క్లాప్స్ అండి. మహేశ్వరమ్మ ట్రస్ట్ తరపున ఏకైక వ్యక్తి వచ్చారు. ట్రస్ట్ వాళ్ళందరూ అటు ఉన్నారు, ఈయన నొక్కని పంపించారు. ఈయన థ్యాంక్ యూ అండి. ఓహో, మీరు ట్రస్టీ మర్చిపోయానండి. ఎందుకంటే భాగ్యనగర్ తిరుగుతున్నారు కాబట్టి భాగ్యనగర్లో ట్రస్టీ అనుకుంటున్నాను. ఆవిడ అక్కడ కూడా ట్రస్టీ అండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఈ భాగ్యనగర్ ట్రస్ట్ ఏ విధంగా ఏర్పడ్డది, అసలు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎందుకు ఇంతటి భారాన్ని మోస్తున్నారు, ఇదంతా మోయడానికి వెనుక కారణాలు ఏంటి, ఈ కారణాలని మనం ఒక్కొక్కరి ద్వారా తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ కార్యక్రమాలని ఈ విధంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలందరినీ పబ్లిక్లో వెదజల్లి వీళ్ళు ఖాళీగా లేకుండా పబ్లిక్ని ఖాళీగా ఉంచకుండా నిరంతరం ఏదో ఒక కార్యం చేస్తూ చేసేవారి కార్యాలను చేయిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతోమందికి ఎన్నో చోట్ల దాదాపుగా ఇప్పటి వరకు కొన్ని కోట్ల పాంపులు పంచడం జరిగిందండి. కొన్ని కోట్ల దాదాపు 2015 నుండి కొన్ని కోట్ల పాంపులు పంచడం జరిగింది. ఎక్కడ ర్యాలీలు ఉన్నా కానీ ఎక్కడ ఎలాంటి ధ్యానం క్లాస్ ఏర్పాటు చేయాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ ట్రస్టులలో ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ముందుగా దూలిపూడి చంద్రశేఖర్తో మొదలు పెడదాం ఈరోజు. అందరికీ నమస్కారం అండి. దాదాపుగా 20 సంవత్సరాలుగా నా ప్రయాణం పిఎస్ఎస్ఎం తోటి. ఎవరికి వారు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ వెళ్తున్నాం. ర్యాలీలు కానీ క్లాసెస్ కానీ రకరకాలుగా. కానీ ఎక్కడికక్కడ అది కలయిక జరగట్లేదు. అంటే 10 మంది ఉంటే ఆ 10 మంది ఒక ర్యాలీ చేయటమో లేకపోతే ఒక చిన్న క్లాస్ పెట్టుకోవటమో జరుగుతుంది.
మరి పత్రిసారు దాదాపు 40 సంవత్సరాలుగా ఈ మూమెంట్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఒక్క వ్యక్తి ఇన్ని కోట్ల మందిని కలిపారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కలిపారు. మరి ఈ సందర్భంగా సంవత్సరం అంతా కష్టపడిన ఒక 10 రోజులు